లూకాసు సువార్త 21వ అధ్యాయము 29 నుండి 33 వరకు మనం చదువుకుందాం. లూకాసు సువార్త 21వ అధ్యాయము 29 నుండి 33 వరకు మనం చదువుకుందాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి, అవి చిగురించును చూచి వసంతకాలము ఇప్పుడే సమీపమాయనని మీ అంతట మీరు తెలుసుకొందురు కదా. అటువలే మీరు ఈ సంగతులు జరుగుతూ చూచినప్పుడు సర్వశక్తిమంతుని రాజ్యము సమీపమాయనని తెలుసుకొనుడి. అవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రము కూడా గతించవు. ఈ యొక్క ఉదయవేళ మనము ఆయన మాటలు ఏమాత్రము కూడా గతించవు అంటే ఆయన చెప్పిన ప్రతి మాట కూడా నెరవేరుతాదని మనము గ్రహించాలి. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాటలు ఏమాత్రము కూడా గతించవు. పిల్లగా అది వర్తమానము. ఈ యొక్క ఉదయవేళ అంశము సర్వశక్తిమంతుడు చెప్పినటువంటి మాటలు, బైబిల్లో రాయబడినటువంటి మాటలు ఏ ఒక్కటి కూడా ఎప్పుడు కూడా ఆయన చెప్పినది నెరవేర్చబడకుండా లేదు, కానీ ప్రతిదీ కూడా నెరవేర్చబడుతూ వచ్చింది. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందువలన ఆయన మాటలు ఏమాత్రము కూడా గతించవు. చూడండి, మనుషుల యొక్క మాటలైతే మనుషులైనట్లయితే ఏదైనా చెప్తారు కానీ వాళ్ళు చేయకపోవచ్చు, కానీ ఏవైనా మాటలు వాళ్ళు చెప్తారు కానీ వాళ్ళు నెరవేర్చకపోవచ్చు, కానీ ఏమైనా చెప్తారు కానీ వాళ్ళు పాటించకపోవచ్చు. కానీ సర్వశక్తిమంతుడు ఆయన మాటను ఆయన నెరవేర్చగలిగినటువంటి సమర్థుడు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాటను ఆయన నెరవేర్చగలిగినటువంటి సమర్థుడు. ఎందుకనంటే ఆయన చెప్పే మాటలన్నీ కూడా అసాధ్యమైన మాటలు, నమ్మడానికి వీలుగా అన్నటువంటి మాటలు, నమ్మే విధంగా ఉండేవి కావు. కానీ అవి నమ్మడానికి వీలుగానప్పటికీ అవి నెరవేర్చగలిగిన సమర్థుడు కాబట్టి వాటిని ఆయన నెరవేరుస్తాడు. ఆయన వల్లే ఎవరు మాట్లాడలేరు, మాట్లాడినా కానీ ఎవరు కూడా నెరవేర్చలేరు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అబ్రాహాము శారా వాళ్ళు వృద్ధులై ఉన్నారు. ఆ వృద్ధులైనప్పుడు సర్వశక్తిమంతుడు ఏం చెప్పాడనంటే, మీకు కుమారుని ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు. ఆ కుమారుని ఇస్తానని ఆయన వాగ్దానం చేసిన తరువాత ఆ మాట ఎవరు కూడా నెరవేర్చలేనిది. ఆయన మాత్రమే దాన్ని నెరవేర్చగలిగిన వాడు. ఆ వృద్ధాప్యలో ఉన్నటువంటి వారికి ఎవరైనా కూడా ఆ మాట చెప్పగలరా? ఎవరైనా కానీ మీకు కుమారుడు కలుగుతాడు, మీకు కుమార్తె కలుగుతుంది, లేకపోతే మీకు సంతానం కలుగుతాడు, వాడు వృద్ధులైపోయారు. ఆ సమయంలో ఎవరు కూడా ఏ డాక్టర్ కానీ లేకపోతే పెద్ద పెద్ద సైంటిస్టులు కానీ గొప్పవాళ్ళు కానీ ఎవరు కూడా చెప్పలేరు, చేయలేరు.
కానీ సర్వశక్తిమంతుడు ఏం చేశాడనంటే ఆయన చెప్పిన మాట గతించలేదు కానీ నెరవేరింది. ఆయన నామస్తం హల్లెలూయా. ఆయన మాట నెరవేర్చబడేది. ఆయన మాటలు గతించవు. ఆయన చెప్పిన దానిని నెరవేర్చగలిగినటువంటి సమర్థుడై ఉన్నాడు. ఆయన నామస్తం హల్లెలూయా. ఆయన లేఖనాన్ని నెరవేర్చకుండా ఎవరు ఆపలేరు. ఇప్పుడు ఉదాహరణకి ఈరోజు మీటింగ్ ఉందనుకోండి, ప్రార్థన అనుకోండి, మీరు ఎప్పుడైనా చూడండి, ఇది ఆయన చెప్పిన మాట నేను చెప్తాను. ఈరోజు శనివారం ప్రార్థన అని లేకపోతే మీటింగ్స్ ఇలాగని అది నెరవేర్చబడదు. ఆ సమయానికి వర్షమైనా ఆగిపోతుంది, ఏదైనా ఆగిపోతుంది. వర్షం పడతా ఉంది కదా, మీటింగ్ ఉండదో లేదో, ఏమండి ఆ తగ్గాక బయలుదేరదామని, అదంతా అవిశ్వాసం అనమాట. నిజమైన విశ్వాసం ఏం చేస్తాడనంటే, ఆ రోజున మీటింగ్ ఉండదని ఆయన చెప్పాడనంటే అది సర్వశక్తిమంతుని మాట, అది నెరవేర్చబడుతుంది. వర్షం వచ్చినా ఏదొచ్చినా కానీ అది ఆగదని నిజమైన విశ్వాసి పెద్దలు లెగిసి రెడీ అయిపోయి వచ్చేస్తాడు. కానీ అవిశ్వాసం ఏం చేస్తాడు చెప్పండి? ఈరోజు ఉంటుందో ఉండదో, వర్షం పడుతుంది కదా, వర్షం మీటింగ్ ఉండదని ఒకవేళ పాస్టర్ గారు ఫోన్ చేస్తారేమో, చూద్దాం, కనిపెడదాం, ఫోన్ చేసేదాకా ఆగుదాం, వర్షం తగ్గేదాకా ఆగుదాం. అవిశ్వాసం ఏం చేస్తాడు చెప్పండి? నమ్మడు. కానీ ఇక్కడ అబ్రాహాము గారు కనుక మనం చూసినట్లయితే ఆ మాటను నెరవేర్చగలిగినటువంటి సమర్థుడని అబ్రాహాము గారు నమ్మాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏదైతే చెప్పాడో దాన్ని ఆయన చేస్తాడు, ఆయన దాన్ని జరిగిస్తాడు. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. ఇది సాధ్యము కాదని ఎవరు కూడా చెప్పలేదు. అందుకని ఆయన అన్నాడు, భూమి ఆకాశము భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రము గతించవు. భూమి ఆకాశములను గతించిపోవచ్చు, అంటే నా మాటలు అలాగే నిలిచి ఉంటాయి. అవి నెరవేర్చబడే వరకు, వాటి కాలములు అవి నెరవేర్చబడే వరకు ఆ మాటలు నిలిచి ఉంటాయి. కానీ భూమి ఆకాశమును గతించవచ్చేమో కానీ ఆయన మాట మాత్రము గతించదు. అది నెరవేర్చబడుతుంది. అది నెరవేర్చబడకుండా ఆగదని, ఆయన మాట నెరవేర్చబడకుండా ఎవరు ఆపలేరు. ఆయన మాటను ఆయన నెరవేర్చగలిగిన సమర్థుడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీటింగ్స్ గురించి అందరూ వచ్చేలాగా ప్రార్థన చేయమన్నాం అనుకోండి, అందరూ వచ్చేలాగా ప్రార్థన చేసి నువ్వే రాకపోతే ఏమైపోయి చెప్పండి? నీ పట్ల ఆయన కృప, ఆయన సంకల్పం నీ పట్ల, ఆయన మాట నీ పట్ల నెరవేరలేదు. ఆయన కృప నీ పట్ల నెరవేరడం అనేది ఆయన చెప్పాడు కనుక నిన్ను ఆయన సన్నిధికి నడిపించుకొని ఆయన వర్తమానం వినేలాగా చేయడమే. ఆయన మాటను ఆయన నెరవేర్చుకోవడం. ఎందుకంటే అబ్రాహాము జీవితంలో చెప్పాడు, అది జరిగింది. నీ జీవితంలో కూడా ఈ యొక్క ఆరాధన గురించి ఆయన చెప్పాడు, అది నీ జీవితంలో జరిగిందనంటే ఏమిటి చెప్పండి? ఆయన మాట ఏమైనది? నెరవేర్చబడుతుంది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే అది నెరవేర్చుటకు సమర్థుడు. అందుకని అలాగ ఆయన నెరవేర్చకపోతే ఆయన సర్వశక్తిమంతుడు కానేరడు, ఆయన ఎలోహిము కానేరడు. అందుకని ఆయన బైబిల్లో రాయబడిన మాటలు అన్నీ కూడా నెరవేర్చబడుతూనే వచ్చాయి. మిగతా గ్రంథాలు ఉన్నాయి అనుకోండి, రామాయణం, భారతం, భాగవతం, ఏ గ్రంథాలు ఉన్నాయి, ఆయన్ని కథలే తప్ప అవి ఏవో జరిగిపోయి ఏమి దాంట్లో లేవు. అయితే బైబిల్లో చెప్పబడిన మాటలు ప్రపంచమునకు సంబంధించిన మాటలు. ఏదో మన భారతదేశానికో లేకపోతే మన ఆంధ్రప్రదేశ్కో లేకపోతే మన జిల్లాకో కాదు. బైబిల్లో రాయబడిన మాటలు అవి నెరవేర్చబడేవి. ప్రపంచం మొత్తానికి సంబంధించినటువంటి మాటలు అవి. ఆయన నామనిస్తాం. అన్ని దేశాల కోసం ఈ వాక్యం రాయబడింది. ఈ మాటలను అన్ని దేశాల గురించి ఆయన మాట్లాడాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన మాట ఆయన ఏదైనా చెప్పాడనంటే ఆయన నెరవేర్చుకునేవాడుగా ఉన్నాడు.
ఐగుప్తు దేశంలో పిల్లరా అబ్రాహాము గారితో సర్వశక్తిమంతుడు చెప్పాడు, వాళ్ళు తమది కాని దేశంలో వాళ్ళ పరవాసులుగా ఉంటారన్నాడు. తర్వాత వాళ్ళకు ఒక దేశాన్ని ఇస్తానన్నాడు. ఆ దేశానికి వెళ్ళిపోతారు, వాళ్ళని ఆ దేశానికి చేరుస్తానన్నాడు. ఆ మాట ఏమైనా గతించిందా? ఆ మాట ఏమైనా ఆగిపోయిందా? ఎవరో ఆ మాట నెరవేరకుండా చేయాలని ఎంతో ప్రయత్నం చేశారు. వారిని ఐగుప్తు దేశం నుండి కానానుకు తీసుకొని వెళ్లకుండా చేయడానికి ఎన్నో ఆటంకాలు పెట్టాడు, ఎన్నో అభ్యంతరాలు పెట్టాడు, ఎన్నో కష్టాలు పెట్టారు. అక్కడికి వెళ్ళనీయకుండా చేయాలి, ఆ దేశానికి వెళ్ళనీయకుండా చేయాలని. మీకు అర్థమవుతుందండి? ఆ దేశానికి వెళ్ళనీయకుండా చేయాలి, ఆ దేశానికి వెళ్ళి ఆయన ఆరాధించుకోనికుండా చేయాలని ఎన్నో ఆటంకాలు, అభ్యంతరాలు, లేకపోతే కొట్టడము, తన్నడము, ఇంకా ఎక్కువ మీరు ఇటుకలు తయారు చేయండి, లేకపోతే ఇంకా ఎక్కువ బట్టిని పిసికి ఇంకా మీరు అవి ఇవి తయారు చేయండి అని ఇంకా ఎక్కువ పని పెట్టేవారు, ఇంకా ఎక్కువ శ్రమ పెట్టేవారు. ఆ పని కనుక సరిగ్గా చేయకపోతే తన్నేవారు, కొట్టేవారు. ఏమండి? ఆ మోషే వచ్చాడు ఆ టైంలో. ఆ లేఖన బట్టి సర్వశక్తిమంతుని యొక్క మాట నెరవేర్చబడడం కోసం, ఆయన చెప్పినటువంటి మాటలు నెరవేర్చడం కోసం మోషేని పంపించినప్పుడు, మేము మా సర్వశక్తిమంతుని మేము ఆరాధించుకోవాలి, మా దేశానికి మేము వెళ్ళాలి, మేము వెళ్ళాల్సిందే అని ఎన్నో ఆటంకాలు, అభ్యంతరాలు కలుగు చేసి వెళ్ళడానికి లేదు, వెళ్ళడానికి వీలు లేదు, వెళ్ళలేము అని ఎన్నో ఆటంకాలు, అభ్యంతరాలు కలుగు చేస్తే సర్వశక్తిమంతుడు ఏం చేశాడు చెప్పండి? అద్భుతాలు చేసి, ఏమండి, ఆ యొక్క ఈగలను లేకపోతే కప్పలను లేకపోతే మొదటి సంతానం నశించేలాగును అలాంటి కఠినమైనటువంటి శిక్షలు వాళ్ళు కలుగు చేసి, వాళ్ళని శిక్షించి, వాళ్ళ మెడ వంచి, వాళ్ళ గర్వాన్ని అడిచి, ఆయన తప్ప అలాగే సర్వశక్తిమంతుడు తప్ప యావే తప్ప మరొక రక్షకుడు లేడు, మీ దేవుళ్ళని కూడా మిమ్మల్ని రక్షించలేవు, మమ్మల్ని ఆపలేవు అని చెప్పి సర్వశక్తిమంతుడు తన మాటను నెరవేర్చుకున్నాడు. ఆయన మనుషులు హల్లెలూయా. ఆ మాటను ఎవరైనా ఆపగలిగారా? ఆయన మాటని ఎవరో ఆపగలిగారా? ఎవరో సైన్యం ఆపగలిగిందా? ఏమండి? అనగా ఐగుప్తు సైన్యం ఆపగలిగిందా వాళ్ళని? ఏమీ ఆపలేకపోయింది. ఎందుకనంటే ఆయన మాటని ఆయన నెరవేర్చుకోగలిగినటువంటి సమర్థుడు. ఎవరు కూడా ఆ మాటని నెరవేరకుండా ఆపలేరు. నిన్ను కూడా ఈ రోజున ఆయన ఆరాధనకు రాకుండా నిన్ను ఎవరో ఆపలేరు. నిన్ను ఆయన ఇక్కడికి సేవించడానికి రాకుండా నిన్ను ఎవరు ఆపలేరు. ఎవరు పనులు, ఇబ్బందులు, ఇరుకులు ఏమి పెట్టినా కానీ నీవు వాటిని పక్కకు తోసివేసి వాటిని లెక్క చేయకుండా ఆయన సన్నిధికి నువ్వు ఆయన సన్నిధికి నువ్వు వచ్చేస్తావు. ఆయన హల్లెలూయా. ఎందుకంటే ఆయన సన్నిధిలో నిన్ను ఆరాధింప చేసుకోవడం కోసము, ఆ ఆరాధన పొందడం కోసము నిన్ను ఆయన ఏం చేస్తాడంటే ఆ విధంగా నడిపించుకుంటాడు. ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు నడిపించుకుంటుంది. ఎవరు కూడా ఆపలేకపోయారు. ఆయన మాట ఆయన నెరవేర్చుకోగలిగినటువంటి సమర్థుడు. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. వాడికి ఒక దేశాన్ని ఇస్తానని చెప్పాడు ఆయన. ఆ దేశానికి ఆయన ఏం చేశాడు చెప్పండి? చేర్చాడు. ఆ మాట గతించిందా? ఆ మాట ఏమైనా ఆగిపోయిందా? ఇది కట్టుకదేం కాదు. ఇది ఇజ్రాయిల్ ఎప్పటికీ ఉన్నారు. ఐగుప్తు దేశం, ఈజిప్ట్ ఇప్పటికీ ఉంది. ఏమండి? అరబ్బులు ఇప్పటికీ ఉన్నారు. కాబట్టి పిల్లారా, సర్వశక్తిమంతుడు ఆయన మాటను ఆయన నెరవేర్చుకోగలిగినటువంటి సమర్థుడై ఉన్నాడు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, కన్యక గర్భమున కుమారుడు జన్మిస్తాడని ఒక సూచన. పిల్లారా చూడండి, కన్యక గర్భమున అనగా పురుషునితో సంబంధము లేకుండా, పురుషుని ఎరుగకుండా ఆమె గర్భము ధరించడం అనేది అసాధ్యమైన విషయం. కానీ ఆయన ఆ విధంగా చెప్పాడు. ఆయన
చెప్తే అది ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిచయులు కానీ శాస్త్రులు కానీ వాళ్ళందరూ కూడా నమ్మలేదు. కానీ ఆయన నెరవేర్చాడు. ఆయన మనుషులు ఆయన నెరవేర్చాడు. ఆయన ఆ కన్యక గర్భమున ఆ కుమారుడు జన్మించాడు. ఆయనే మెస్సయ్య. ఆయన ఏ పరపురుషుని కూడా లేకపోతే ఏ ఒక్క వివాహము కూడా కాకముందే ఆమె ఒక పురుషుడిని పరిశుద్ధాత్మ వలన అంటే సర్వశక్తిమంతుని వలన ఆమె ఒక గర్భము ధరించింది. ఆయన ఆయన మాట ఎవరైనా ఆపగలిగారా? ఎవరైనా చేయగలిగారా? నెరవేర్చగలిగినటువంటి. అందుకని ఆయన ఏం చెప్పాడంటే, ఓ భూమి ఆకాశంలో గతించవచ్చునే ఏమో గాని నా యొక్క మాటలు తప్పిపోవు, అవి నెరవేర్చబడతాయి. అందుకనే ఆయన జన్మించాడు కాబట్టి క్రీస్తుకు పూర్వం క్రీస్తు శకం అనేది అర్థమవుతుందండి. ఆయన పుట్టాడు కాబట్టి అక్కడ నుండే క్రీస్తు పూర్వం అని, క్రీస్తుకు శకం అని. కాబట్టి సర్వశక్తిమంతుడు ఆయన లేఖనమును ఆయన నెరవేర్చుకోగలిగిన సమర్థులై ఉన్నారు. మనుషులకి ఆ సామర్థ్యం లేకపోవచ్చు. ఏమండి, మనుషులకి సైన్స్కి ఆ శక్తి లేకపోవచ్చు, టెక్నాలజీకి ఆ శక్తి లేకపోవచ్చు. ఇప్పుడు అంటారు, ఏ పురుషుడిని ఎరగకుండా గర్భం ధరించే టెక్నాలజీ రాలేదండి అనొచ్చు. ముసలోళ్ళు వాడు యవనస్తులుగా మారిపోయి మరలా సంతానాన్ని కలిగిన టెక్నాలజీ రాలేదండి అనొచ్చు. కానీ ఆయనకి ఏ టెక్నాలజీతో ఆయనకు పని లేదు. ఆయన సర్వశక్తిమంతుడు కనుక, సర్వాధికారి కనుక దాన్ని చేయగలడు. నీవైతే చేయలేవు. నువ్వు మానవ జ్ఞానంతో నువ్వు ఆలోచిస్తావు, నీ మట్టి బుర్రతో నువ్వు ఆలోచిస్తావు. అది ఎలా ఇది, ఇది ఎలా ఇది, ఎందుకంటే నువ్వు సైన్స్ నమ్ముతావు కాబట్టి, సైన్స్ ప్రకారంగా నువ్వు ఆలోచిస్తావు కాబట్టి. నేను చదువుకున్న పుస్తకాలు అలాగ లేదు కదా, నేను చదువుకున్న బుక్స్లో అలాగ లేదు కదా, మా కాలేజీలో లేకపోతే మా స్కూళ్ళలో ఎవరు అలాగ చెప్పలేదు కదా, ఎక్కడ కూడా సైన్స్ అలాగ జరుగుతుందని ఎక్కడ చెప్పట్లేదు కదా. సైన్స్ చెప్పకపోవచ్చు, కానీ దాన్ని ఆయన జరిగించగలిగినటువంటి సమర్థుడు. సైన్స్ చేయలేని వాటిని ఆయన చేయగలడు, డాక్టర్లు చేయలేని దాన్ని ఆయన చేయగలడు. అర్థమవుతుందండి. వైద్యులు చేయలేని దాన్ని ఆయన చేయగలడు. వైద్యుని రోగము తగ్గదు, ఇది అవ్వదు అన్నారు అనుకోండి, ఆయన స్వస్థపరచగలడు, ఆయన దాన్ని బాగు చేయగలడు. ఆయనకు అసాధ్యమైందేమీ లేదు. కాబట్టి ఆయన మాటను ఆయన నెరవేర్చుకోగలిగినటువంటి సమర్థుడు. ఆయన అన్నాడు, ఒక సమయంలో వాళ్ళందరూ కూడా దేవాలయాన్ని చూసి, శృంగారముల దేవాలయాన్ని చూసి, అప్ప చాలా బాగుంది ఆ దేవాలయము, చాలా సౌందర్యవంతంగా కనబడతా ఉంది, చాలా అందంగా కనబడతా ఉంది ఆ దేవాలయము అని వాళ్ళు చెప్పుకుంటున్నప్పుడు ఆయన అన్నాడు, ఈ దేవాలయమును కూల్చి 3 దినాల్లో లేపుతాను. రాయినామర్స్ హల్లెలూయా. ఇంకో సందర్భంలో అన్నాడు ఆయన దేవాలయం గురించి, అది రాయి మీద రాయి లేకుండా ఇది 46 సంవత్సరాలు పెట్టారే. అంటే అన్ని సంవత్సరాలు పెట్టింది దాన్ని కట్టడానికి, అంత బలంగా కట్టారు, అన్ని సంవత్సరాలు కష్టపడి కట్టారు దాన్ని అలా చేస్తావా? రాయి మీద రాయి ఉండకుండా అది కూల్చివేయబడుతుందని చెప్పాడు ఆయన. కూల్చివేయబడుతుందని చెప్తే ఆయన చెప్పించారు. మెస్సయ్య తరువాత టైటస్ అనే చక్రవర్తి వచ్చాడు, అంటే రోమిడు వచ్చి ఆ ఇజ్రాయెల్ మీద దాడి చేసి ఇజ్రాయెల్ అందరిని కూడా కత్తులతోటి ఓసకోత కోసేసాడు, వరికోత కోసేది కోసి పడేసాడు. 7 పారింది రక్తం. ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోయారు తలపు దేశానికి. ఇజ్రాయెల్ దేవాలయం 3వ దినాలు లేపబడుతుంది. శరీరమైన దేవాలయం గురించి చెప్పాడు. ఇక్కడ కూర్చివేయబడుతుంది రాయి మీద రాయి లేకుండా ఉంటే. అట్టయితే చక్రవర్తి కాలంలో ఏమండి బంగారం చేత అది పొదగబడింది అనమాట దేవాలయం. చాలా బంగారం ఉంది దానికి.
అంత గొప్ప మందిరం అది, అంత గొప్ప దేవాలయం అది. ఆ బంగారం కోసం ఏం చేశారంటే దాన్ని కాల్చివేసి ఆ దేవాలయాన్ని రాయికి మధ్య నుండి కరిగిపోయిన బంగారాన్ని, ఆ బంగారం కోసం రాయికి రాయి విడగొట్టేసి దాన్ని పట్టుకుపోయారు. మరి ఆయన చెప్పింది జరగలేదా? ఆయన 3వ దినాన్ని తిరిగి లేవలేదా? ఆయన మాటను ఆయన నెరవేర్చగలిగిన సమర్థుడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఏది ముఖ్యము? మార్తకి ఏది ముఖ్యం? లోకంలో పనులు ముఖ్యం. మరి ఏది ముఖ్యం? వాక్యం ముఖ్యం. ఎందుకంటే ఆయన మాటను ఆయన నెరవేర్చగలిగినటువంటి సమర్థుడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఆయన సమర్థుడని ఆమెకు తెలుసు. ఆయన సామర్థ్యం కలిగిన వాడని ఆమెకు తెలుసు. ఎందుకనంటే అప్పటికే 4 రోజులు అవుతా ఉంది లాజరు చనిపోయి. సమాధిలో పెట్టబడి ఉన్నాడు, ఆ వస్త్రముల చేత చుట్టబడి ఉన్నాడు. దాని చుట్టూ ఆ సమాధి మీద, ఆ సమాధి ద్వారము దగ్గర బండలు అడ్డుగా పెట్టేశారు, పెద్ద బండని. ఆయన లాజరు చనిపోయాక 4 రోజుల, అప్పటికి లాజరు చనిపోయి ఎన్ని రోజులు అవుతుంది చెప్పండి? 4 రోజులు అవుతుంది. తీసిపోయి పూర్తి చేశారు, అన్ని అయిపోయినాయి. ఆ సమయంలో మెస్సీ అంటున్నాడు, నేను లాజరుని మేల్కొల్పి వెళ్ళుచున్నాను అన్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పునరుద్ధాన దినమందు లెగుస్తారు అనుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు లేవడం, అందరూ లేకపోతే దినం ఒకటి ఉంది కదా, ఆ దినములో లెగుస్తాడు, లాజరు లెగుస్తాడు అనుకుంటున్నారు. ఆయన అన్నాడు, పునరుద్ధానము జీవమును నేనే, ఎప్పుడైనా నేను లేపగలిగిన వాడును. ఆయన నామనిస్తాడు. కాబట్టి మేల్కొలుపుతానని చెప్పిన వాని యొక్క మాట వ్యర్థము కాలేదు. ఆ మాట కనుక నెరవేరకపోయినట్లయితే ఆ మాట ఏమైపోయినట్టు చెప్పండి? నశించినట్టు, గతించినట్లు ఆ మాట. కానీ ఆయన నెరవేర్చగలిగిన సమర్థుడు కనుక లాజరు ఎక్కడ ఉన్నాడు? అలాగే సమాధి ఆయన తీసుకెళ్లారు. ఏమండి? లాజరు అంటే పనులు తొలగించుకున్నాడు. లాజరు బయటకు రమ్మని చెప్పగానే ఆ లాజరు ప్రేత వస్త్రములు, ఏమండి, ఆ వస్త్రాల చేత చుట్టబడిన వాడై ఉన్నప్పుడు వారు వెళ్ళి ఆ వస్త్రాలను విప్పారు. అతడు సజీవుడుగా మెస్సీని కలుసుకున్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. మరి నిద్ర మేలుకొలుపుతాను లేకపోతే మేలుకొలుపుతాను అనే మాట గతించిందా? గతించలేదు. ఆయన చెప్పారంటే దాన్ని జరిగిస్తాడు. ఆయన నామనిస్తాడు. దాన్ని ఆయన నెరవేర్చగలిగినటువంటి సమర్థుడు. ఆయనకున్న సామర్థ్యం ఎవరికి లేదు. ఎవరైనా చనిపోతే ఏమండి, ఘనంగా మేళాలు ఇస్తూ, తాళాలు ఇస్తూ, టపాకాయలు కాలుస్తూ, పూలు చల్లుతూ, ఏమంటే డబ్బులు చల్లుతూ ఏదో ఆ విధంగా తీసుకొని వెళ్ళి పూడ్చిపెట్టేసి చక్కగా సమాధి కట్టి దాని మీద ఒక శిలువ బొమ్మ ఏదో వేసి ఆ విధంగా చేయగలమే తప్ప చనిపోయిన వ్యక్తిని ఏ ఒక్కరూ బ్రతకించలేరు. పోయిన ప్రాణం ఎవరు తిరిగి తీసుకొని రాలేరు. కాబట్టి పిల్లారా, ఆ లాజరుని ఆయన బిగ్గరగా బయటికి రమ్మని చెప్పగానే ఆ మాటను బట్టి ఆ లాజరు బయటికి రమ్మని ఆయన పిలిచాడు. కాబట్టి వెళ్ళిపోయిన ప్రాణము మరలా లాజరులోనికి ప్రవేశించింది. రక్తము ప్రవహించడం ఆరంభించింది. శ్వాస పీల్చుకోవడం ఆరంభించాడు. రక్తం ప్రవహించడం ఆరంభించింది. అతను లెగిచి కూర్చున్నాడు. ఆయన నామనిస్తాడు. ఇది ఎవరు జరిగించగలరంటే ఆయన మాట. ఆయన మాటలో శక్తి ఉంది. ఆయన మాటలో శక్తి ఉంది. అది నెరవేరుతుంది. ఆ మాట ఆయన ఏది చెప్తే అది జరుగుతుంది. ఆ మాట నెరవేర్చబడుతుంది. అంటే ఆ మాటలు ఏమని చెప్పండి?
శక్తి ఉంది. ఆయన చెప్పినట్లుగా అది జరుగుతూ ఉంటుంది. అక్కడ ఏమన్నాడు చెప్పండి? శక్తి ఉన్నది. అర్థమవుతుందండి. కాబట్టి ఆ విధంగా ఆ లాజరు బయటకు వచ్చాడు ఆయన. కాబట్టి సర్వశక్తిమంతుడు ఏదైనా చెప్పినట్లయితే అదేమవుతుంది చెప్పండి? జరుగుతుంది. అందుకని ఆయన అన్నాడు, భూమి ఆకాశములు గతించవచ్చునేమో కానీ నా మాటలు గతించవు. ఇక్కడ కూడా ఆయన అంజూరపు చెట్టు అలాగే మిగతా చెట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి, అవి చిగురించుడు చూచి అన్నాడు ఆయన. అంటే అంజూరం చెట్టు దేని సాదృశ్యంగా ఉందంటే ఇజ్రాయేలుకు సాదృశ్యం, ఇజ్రాయేలులకు సాదృశ్యం. అలాగే సమస్త చెట్లు అంటే మిగతా దేశాలకు సాదృశ్యం. కాబట్టి ఇజ్రాయేలు ప్రపంచ నలుదిక్కులకి చెదరగొట్టబడ్డారు. మరలా వాళ్ళు చిగురిస్తారని చెప్పాడు ఆయన. చిగురిస్తారని చెప్పినటువంటి ఆ మాట ఆయన అన్నాడు. చూడండి, ఆ సందర్భంలో అన్నాడు ఆయన, భూమి ఆకాశంలో గతించవచ్చునేమో కానీ నా మాటలు గతించమని చెప్పాడు. కాబట్టి పిల్లారా, ఆయన ఎప్పుడైతే చెప్పాడో ఆ చెప్పినది 1948లో నెరవేర్చబడింది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. దేశాలకు చెదిరిపోయిన ఇజ్రాయేలీలు మరలా తిరిగి స్వదేశాలకు వచ్చారు. 1948లో స్వాతంత్రం వచ్చింది. మిగతా చెట్లు కూడా చిగురిస్తాయనంటే మనకు కూడా 1947లో స్వాతంత్రం వచ్చింది. ఆయన నామనిస్తాడు. అలాగే కొన్ని దేశాలకి స్వతంత్రం వచ్చింది. ఆ స్వతంత్రం రావడమే చిగురించడమైనది. ఆయన నామనిస్తాడు. మరి ఆయన చెప్పింది జరిగిందా లేదా? ఆయన మాట గతించిందా? లేదు. మరి ఇజ్రాయెల్ దేశం ఇప్పుడు వచ్చి ఆ యొక్క ఇజ్రాయిల్ ఆ దేశంలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఒక సైన్యం కలిగి ఉన్నారు. వాళ్ళకు ఒక గొప్ప టెక్నాలజీ ఉంది. ప్రపంచంలో ఎవరి దగ్గర లేనంత గొప్ప టెక్నాలజీ. చుట్టూరు శత్రువులు ఉన్నారు. శత్రువులు ఉన్నప్పుడు కూడా ఆ శత్రువుల నుండి కాపాడుకోవడానికి కావాల్సిన టెక్నాలజీ, పంటలని ఎక్కువగా పండించగలిగినటువంటి టెక్నాలజీ, ఆ విధంగా కలిగి ఉన్నటువంటి ఆ దేశము మనం చూస్తూ ఉంటాం, ఇజ్రాయెల్ దేశం. మరి ఆయన చెప్పినట్లుగానే ఆ దేశానికి వచ్చారు. వాళ్ళకు స్వాతంత్రం వచ్చింది. పిల్లారా, ఇప్పుడు వాళ్ళు ఆ దేశంలో నివసిస్తూ ఉన్నారు. ఆయన చెప్పిన మాట జరిగిందా లేదా? ఎందుకంటే సర్వశక్తిమంతులు ఆయన చెప్పిన మాటని ఆయన నెరవేరుస్తారు. ఆయన మాట, ఆ మాటలో శక్తి ఉంది, అది జరుగుతుంది. అందుకనే పాత నిబంధన కాలంలో భక్తులు ఆయన మాటకు భయపడి నడిచేవారు. ఆయన మాట ఏదైనా చెప్తే అది జరుగుతుందని, ఏమండి, అది జరుగుతుందని, నెరవేరుతుందని వాళ్ళు భయపడేవారు. భయభక్తులు లేకుండా కాదు, వాక్యానికి ఆయన మాటకి భయపడేవారు. భయపడి మనకు సర్వశక్తిమంతుడు చెప్పినట్లుగానే అది జరిగేది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి పిల్లారా, ఏలియా కాలములు, ఏలియా ఏం చెప్పాడు చెప్పండి? యెజెబెలు సర్వశక్తిమంతుడికి విరోధంగా నడిచింది. ఆమె ధర్మశాస్త్రానికి విరోధంగా నడిచింది. ఆమె వాక్యాన్ని లెక్క చేయలేదు, ప్రార్థన లెక్క చేయలేదు. సర్వశక్తిమంతుడంటే భయం లేదు, లోబడే స్వభావం కలిగింది కాదు ఆమె. ఆమెకు ఆరాధన అంటే లెక్కలేదు, వాక్యం అంటే లెక్కలేదు, ఏమండి, ప్రవక్తలంటే లెక్కలేదు. ప్రవక్త ఏలియాని ఆమె ఏమాత్రము కూడా గౌరవించాలి, ఏమాత్రము కూడా మర్యాద చేయలే. ఆమె ఆ కాలంలో అనేక మందిని చెడగొట్టేసింది, వాక్యాన్ని విరోధంగా నడిపించింది, చెడు మార్గంలోకి నడిపించింది. ఆమె విగ్రహారాధన వైపు నడిపించింది, పాపం వైపు నడిపించింది. బయలుదేవత అష్టారోగ్య దేవతల్ని ఆరాధించేలాగా ప్రేరేపించి ఆ ప్రజలందరూ కూడా సర్వశక్తివంతులు తట్టు కాకుండా అన్య దేవతల వైపు తిప్పివేసింది చాలా మంది. అందువల్ల సర్వశక్తిమంతుడు ఏం చెప్పాడనేది, ఆమె నాశనం చేయబడుతుంది. ఆమె యొక్క రక్తాన్ని, ఎందుకంటే నాబోతు రక్తాన్ని కుక్కలు నాకినట్టుగానే, ఏమండి, ఆ యొక్క యెజెబెలు యొక్క రక్తాన్ని కుక్కలు
నాకు దయచు. రక్తము చెప్పినట్టుగానే యెజెబెలు విషయమును ఏలియా చెప్పాడు. అదేమైపోయి చెప్పండి, నెరవేర్చబడింది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. చెప్పింది జరిగిందా లేదా? ఏలియా చెప్పాడు. ఆవిడ అనుకుంది, ఏలియా అలాంటి చెప్తుంటాడులే, నేనంటే ఇష్టం లేదు, నేనంటే గౌరవం లేదు, నాకు విరోధంగా అలాగే మాట్లాడుతుంటాడులే, నాకు వ్యతిరేకంగా అలాగే మాట్లాడుతూ ఉంటాడులే, మమ్మల్ని అలాగంటుంటాడులే. ఏమండి, ఆ ప్రాంతం లేటుకు వచ్చినా అలాగంటుంటాడు, ఆరాధన రాకపోయినా అలాగంటుంటాడు అని ఇప్పుడు మనుషులు ఎలాగనుకుంటున్నారు. ఆమె కూడా ఆ రోజుల్లో పెద్ద సీరియస్గా తీసుకోలేదు ఆ మాటల్ని, ఆ వాక్యాన్ని సీరియస్గా తీసుకోలేదు. ఆమె ఆ కాలంలో ఈ విధంగా మీరు కనుక ఉన్నట్లయితే మీ మీద ఉగ్రత వస్తుంది, మిమ్మల్ని ఆయన నాశనం చేస్తాడు అని అంటే ఆమె పెద్ద పట్టించుకోరా, లెక్క చేయరా. కానీ ఒక సమయం వచ్చినప్పుడు ఆ మాట నెరవేరడం ఆరంభమైంది. అప్పటి వరకు ఏమనుకుంది చెప్పండి, ఆయన అలాగే చెప్తుంటాడే, ఆయన అలాగే మాట్లాడుతుంటాడే, ఆయన అలాగే అంటుంటాడులే, మేము నశించిపోవలే, మేమేమి మా మీద ఉగ్రతేం రాదులే అనుకుందామే. కానీ ఏం జరిగింది చెప్పండి, ఉగ్రత వచ్చేసి ఏమైపోయింది చెప్పండి, ఆమెను పైన క్రిందకు తోయండి, ఎవరైనా ఉన్నట్లయితే దేవు ఆ టైంలో క్రిందకు తోసివేయగానే ఆమె కింద పడిపోయింది, రాళ్ళ మీద పడిపోయింది, తల అంటే పొర పగిలిపోయింది, ఆమె రక్తం అంతా బయటకు వచ్చేసి రాళ్ళ మీద పడిపోయింది, చచ్చిపోయింది. ఆమె లేఖనం నెరవేర్చబడిందా లేదా? కుక్కలు వచ్చి ఏం చేసి చెప్పండి, చెప్పింది జరిగిందా లేదా? ఇజ్రాయెల్ వచ్చారా లేదా? వచ్చారు. ఏమండి, మరి అబ్రాహాము సంతానం ఉన్నారా లేదా? ఇజ్రాయెల్ ఉన్నారు. అప్పుడు నెరవేర్చగలిగిన సమర్థుడు, ఆయన అసాధ్యమైంది ఏది కూడా లేదు. ఆయన నామనుష్ఠానం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లల సర్వశక్తిమంతుడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చని వాడు కాదు. ఇదిగో ఆయన చిగురిస్తుంది, దూరపు చెట్టానంటే దాన్ని ఆయన నెరవేర్చినటువంటి సమర్థుడు, ఆయన నామనుష్ఠానం. హల్లెలూయా. ఓ కన్యకి గర్భంలో వస్తానని చెప్పాడు ఆయన, వస్తానంటే వస్తాడు. నీకులాగా ప్రార్థన కొత్తానని చెప్పి ఎక్కడడు ఎంత అవుతుందండి? ప్రార్థన కొత్తానని చెప్పి ఏం చేస్తాడు చెప్పండి? అలా కుదరలేదు, ఇలా కుదరలేదు, నువ్వు మానేస్తావు. మీటింగ్స్ గురించి ప్రార్థించి నువ్వు మానేస్తావు. కానీ నీ మాటల మీద నువ్వు నిలబడవు, నీ మాటను నువ్వు నెరవేర్చవు. నువ్వు ఆయన బిడ్డవైతే, ఆయన కుమారుడు కుమార్తె అయితే నువ్వు నెరవేర్చాలి వాస్తవాన్ని. ఎందుకంటే ఆయన స్పిరిట్, ఆయన ఆత్మ నీలో ఉంటుంది కాబట్టి ఆయన ఎలాగైతే మాట నెరవేర్చేవాడుగా ఉన్నాడు. వాక్యం కూడా ఏదో చెప్తుంది, మాట తప్పడని ఉంది బైబిల్. బిడ్డలు కూడా భక్తి కలిగిన వారు మాట తప్పడను, నువ్వు కూడా ఖచ్చితంగా ఆయన సన్నిధికి వచ్చేస్తావు. ఆయన నా మనిషి. కాబట్టి ఆ మాట ఇచ్చిన వాడు ఆయన. ఆయన గురించి లేఖనాలు ఏం చెప్తున్నాయంటే, ఆయన రోగులను స్వస్థపరుస్తాడని, చనిపోయిన వారు లేపుతాడని, గుడ్డివారు కనులు తెరవబడతాయని, పాపము నుండి విడుదల కలుగుతుందని, అంటే పాపాన్ని ఆయన క్షమిస్తాడని, ఆయన మరణించి లేకపోతే ఆయన సిలువ వేస్తాడని, ఆయన మళ్ళా 3వ దినాన్ని తిరిగి లెగుస్తాడని బైబిల్లో లేఖనాలు ఆయన గురించి చెప్పబడతా ఉన్నాయి. ఆ లేఖనములు ఏ విధంగా అయితే ఆయన గురించి చెప్పాయో ఆ చెప్పిన ప్రకారమే ఆయన వచ్చాడు. ఆయన నామనుష్ఠానం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాటలు ఆయన నెరవేర్చగలిగిన వాడు. ఆయన నామనుష్ఠానం నెరవేర్చాడు. ఆయన వచ్చాడు కాబట్టి ఇందాక మనం తెలుసుకున్న రీతిగా క్రీస్తు పూర్వం క్రీస్తు శకం. మరి ఆయన రాకుండా మరి చరిత్రలో క్రీస్తు పూర్వం క్రీస్తు శకం బెటర్ కదా మరి. కాబట్టి ఆయన మాటలు ఆయన ఏం చేశాడు చెప్పండి, నెరవేర్చాడు. ఆయన 3వ దినాన ఆయన తిరిగి లేచాడు. దానికి ఎవరు సాక్షులు? ఆయనకు శిష్యులు సాక్షులుగా ఉన్నారు. ఆయనతో ఉన్నవారు, ఆయనతో తిరిగినవారు, ఆయనతో నడిచినవారు, ఆయన వాక్యం విన్నవారు, ఆ అద్భుతాలు స్వస్థతలు ఇవన్నీ చూసిన వారు. ఆ చూసిన వాళ్ళే ఈ బైబిల్ని రాశారు. ఆయన నామనుష్ఠానం. అంతేగాని ఏదో ఒక చోట కూర్చొని, ఏదో ఒక మూలలో కూర్చొని
ఏదో ఒకటి ఊహించి రాయలేదు. వాళ్ళు ఏది విన్నారు, ఏది తాకారు, ఏది చూశారో దాని గురించే రాశారు. ఆయన నామరిస్తారు. అందుకనే అప్పుడు పిల్లల బైబుల్ ఎందుకు అనండి, ఆయన వాక్యం ఎంత గొప్పదనండి, పరిశుద్ధాత్మ ద్వారా రాయబడింది కాబట్టి ఆయన వాక్యం గొప్పది. అందుకనే బైబుల్ ఒకే కాలంలో రాయబడలేదు. బైబిల్ మొత్తము వేరు 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 కాలాల్లో వేరు వేరు వ్యక్తుల ద్వారా రాయబడింది. కానీ ఒకరు రాసినట్టే ఉంటుంది బైబిల్. ఒకరికొకరు సంబంధం లేదు. అందులో గొర్రెల కాపరులు ఉన్నారు, వ్యవసాయదారులు ఉన్నారు, ఏమండి రకరకాలైన మనుషులు వృత్తులు వాళ్ళు ఉన్నారు. కానీ ఒకరు రాసినట్టే ఉంటుంది. ఆయన నామరిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన మాటను ఆయన నెరవేర్చగలిగినటువంటి సమర్థుడు. ఆయన మాట కట్టించి నిన్ను ఏదైనా స్వస్థపరుస్తానని చెప్పాడు అనుకోండి, కళ్ళలో కనపడి నిజంగా ఆయన చెప్తే మాత్రం నిన్ను స్వస్థపరుస్తాడు. అర్థమైనా నిజంగా ఆయన చెప్తే ఏం జరుగుతుంది చెప్పండి, జరుగుతుంది, నెరవేరుతుంది. అది ఆయన నమ్మకం. మరి బైబిల్లో యోహాను గురించి మనం చూస్తే, యోహాను ఆయన గురించి ఏలియా ఆత్మ, ఆయన రాకడానికి ముందుగా మార్గము సరళం చేయడం కోసము ఏలియా పంపించబడతాడు. ఏలియా పంపించబడ్డాడు. మరి నెరవేరిందా లేదా? ఆయన ఎవరు? యోహాను. ఆయన ఎవరు చెప్పండి? యోహాను. మరి 4000 సంవత్సరాలప్పుడు, 4000 సంవత్సరాలప్పుడు అంటే నోకాలంలో సర్వశక్తిమంతుడు 120 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు. 120 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తే ఆ 120 సంవత్సరాలు ప్రకటించబడినటువంటి ఆ సువార్త ఎవరు నమ్మలేదు, ఎవరు పట్టించుకోలేదు, ఎవరు కూడా పట్టించుకోలేదు. ఆయన చెప్పాడు, సర్వశక్తిమంతుడు చెప్పాడు, ప్రపంచం అంతా చెడిపోయింది, ప్రజలందరూ కూడా చెడిపోయారు. అంటే ఈ లోకాన్ని అంతం చేయబోతున్నాను, దీనికి నాశనం చేయబోతున్నాను చెప్పాడే. ఆ చెప్పిన వాటిని నమ్మి ఆ 8 మంది, ఎందుకంటే తక్కువ మంది రక్షించబడ్డారు, ఆ 8 మంది ఓళ్ళకి, మిగతా వాళ్ళు ఎవరు కూడా నమ్మని. అది జరుగుతుందంటరా, ఇది జరుగుతుందంటరా, ఇదేం అవ్వదులేరా, భూమి ఎప్పటి నుంచో ఉంది, ఎప్పటి నుంచో మరి మేఘాలు ఎప్పుడు వచ్చిపోతా ఉంటాయి, అదేం అవ్వదులేరా, ఇదేం కాదులేరా, మన టెక్నాలజీ బాగా పెరిగిపోయింది కదా, మనకి ముందుగానే సైంటిస్టులు అందరూ చెప్పేస్తారు, పెద్ద పెద్ద మేధావులు ఉంటారు, వాళ్ళందరూ మనం చెప్పేస్తారు, ముందుగానే మనకు తెలిసిపోద్ది. సైంటిస్టులకి వాళ్ళందరికీ తెలుసు, కానీ మరి సర్వశక్తిమంతుడు చెప్పాడని వాళ్ళకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి వీళ్ళకేం తెలుసు అనుకున్నారు ఆ రోజుల్లో. కానీ పిల్లరా, ఆయన మాట నెరవేర్చబడింది. ఆయన నామనిస్తున్నారు. హల్లెలూయా. చరిత్రలో తిరిగేసుకోండి. చరిత్రలో ఒకప్పుడు జల ప్రళయం చేత ప్రపంచం నాశనమైందని రుజువు చేయబడింది. సైంటిస్టులు చెప్పారు, హరప్ప, మొహంజోదారో అనేక నగరాలు ఏమైపోయి చెప్పండి, వరదల్లో కొట్టుకుపోయి మునిగిపోయి, అంటే జలప్రలయం వచ్చి ఆ పర్వతము అంతా కూడా మునిగిపోయేలాగా, పర్వతాలు కూడా మునిగిపోయి, ఆ మునిగిపోయినటువంటి భయంకరమైన పరిస్థితి. ఆ సమయంలోనే భూమి లోపలికి వెళ్ళిపోయి నీళ్లు, ఏమండి భూమి ఇలా తిరిగే భూమి కాస్త ఇలా తిరగడం ఆరంభించి, అందుకని గ్లోబ్ వంకగా ఉంటుంది, అది ఫ్యాన్ లాగా ఉంటుంది. కానీ అది నిటారు ఉండదు. ఫస్ట్లో ఆ ఫ్యాన్ తిరిగినట్టు నిటారు తిరుగుతూ ఉండేది, ఆ ఫ్యాన్ తిరుగుతున్నట్టుగా ఫస్ట్లో ఆరంభంలో. కానీ జలప్రళయం వచ్చిన తర్వాత ఈ వంకగా తిరగడం ఆరంభించింది అనమాట. ఆయన చెప్పిన దానిని ఆనాడు జరిగించాడు కనుక ఇప్పుడు కూడా ఆయన జరిగిస్తాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. 120 సంవత్సరాలు సువార్త ప్రకటించబడింది. అయ్యా, జలప్రళయంతో దీన్ని నాశనం చేయబోతున్నాడు, ఈ భూమి ఇక ఉండదు, ఓడలోనికి రండి, ఓడలోనికి రండి.
అనంటే ఆ వర్తమానాన్ని ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఎలా పట్టించుకోవడం లేదు? ఆరాధనకు రండి, వాక్యం వినండి, వాక్యాన్ని భుజించండి, ఆత్మీయంగా బలపడండి, ఆత్మీయంగా వర్ధిల్లండి అనంటే ఆ రోజుల్లో వాక్యము కంటే, ఆరాధన కంటే లోకము, డబ్బు, పనులు, పలుకుబడి, పేరు ఇవి ముఖ్యం అనుకున్నారు. ఆరాధన అంత ముఖ్యం అనుకోలేదు, ఓడలోకి వెళ్ళడం అంత ముఖ్యం అనుకోలేదు. వాళ్ళకి ముఖ్యమేమిటంటే ఈ లోకంలో పనులు. అందుకని వాళ్ళని రమ్మంటే వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా మేము ఎద్దులు కొన్నాము, మేము రాలేమన్నోళ్ళు ఉన్నారు. మెస్సీ కాలంలో ఎలా ఉన్నారు ఆ రోజుల్లో కూడా ఉన్నారు అలాంటి మనుషులు ఆ రోజుల్లో కూడా, అయ్యా లోపల రక్షణలోకి రండి, మీరు రక్షించబడండి, జలప్రలయం రాబోతా ఉంది, ఓడనగా మెస్సీకి సాదృశ్యంగా ఉంది, మీరు మెస్సీ దగ్గరకు రండి, లోపలికి రండి అనండి. ఆ రోజుల్లో కొంతమంది అన్నారు, మా పొలంలో పని ఉంది, లేకపోతే కొంతమంది పెళ్లి చేసుకున్నాం, లేకపోతే కొంతమంది పొలంలో కోతలు పోయాల్సిన పని ఉంది, లేకపోతే కొంతమంది అయినట్లయితే తినాలని ఉంది, మాకు తినాలి ఆకలిగా ఉంది, కొంతమంది తాగాలి, కొంతమంది అమ్ముకోవాలి, వ్యాపారం ఉంది, మేము అమ్మేసుకోవాలి, ఎలా కొంతమంది కొనడానికి వెళ్తున్నాం, మనం రావడానికి అవ్వదు, కొంతమంది కట్టడానికి వెళ్తున్నాం, మనం రావడానికి అవ్వదు, మేము పొలంలో కోతలు పోయడానికి వెళ్తున్నాం, రావడానికి అవ్వదు, ఇంకొంతమంది రమ్మంటే మాకు ఇంకక్కడ నాకు ఒక భార్య కాదు 2-3 భార్యలు ఉన్నారు, నేను 2-3 పెళ్లి చేసుకున్నాను, దాని దగ్గరికి వెళ్ళాలి, దీని దగ్గరికి వెళ్ళాలా, రావడానికి అవ్వదు. ఎవరు కూడా ఏం చేశాడు చెప్పండి? ఆ రోజుల్లో ఆ వాక్యాన్ని, ఆ మాటని ఏం చేశాడు చెప్పండి? ఆయన చెప్పిన మాటని నిర్లక్ష్యము చేశారు. నామకార్థము క్రైస్తవులుగా కొనసాగారు. నామకార్థము క్రైస్తవులు అనేది ఎవరనండి? వాక్యమును అనుసరించిన వారికి వీలైనప్పుడే, వారికి అనుకూలమైనప్పుడే, వాళ్ళకి ఏ పనులు లేనప్పుడే, ఏ ఇబ్బందులు లేనప్పుడే, ఏ ఆటంకాలు లేనప్పుడే, ఏమి లేనప్పుడే వస్తారు ప్రార్థనకి, వాక్య ప్రకారం నడుస్తారు. అంతేగాని ఆయన కోసం ఏది కోల్పోరు, ఆయన కోసం ఏ నిందలు పడరు, ఆయన కోసం ఏ అవమానాలు పడరు, ఆయన కోసం ఏ పనులు పోగొట్టుకోరు. ఉద్యోగాలు పోవచ్చు, పనులు పోవచ్చు, డబ్బు రాకపోవచ్చు, ఈ నష్టం రావచ్చు, ఏమైనా రావచ్చు, కానీ మొదటగా ఆయన వాక్యాన్ని మనం పాటించాలి. ఆయన పరీక్షిస్తాడు నిన్ను. ఆయన ఎక్కువగా ప్రేమిస్తావా, లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తావా? అదే టైంలో ఆయన పిలుస్తాడు. ఆయన పిలిచినప్పుడు దాన్ని వదిలేసి ఆయన సన్నిధికి రాలేదు. నేను పెళ్లి చేసుకున్నాను కదా రాలేను అని అంటే కుదరదు. ఆయన భార్య నుంచి ఏకీపించుకుని నువ్వు వచ్చేది. నువ్వు రక్షించబడాలనుకుంటే, ఎత్తబడాలనుకుంటే. కాబట్టి ఆనాడు ఆ మాటను నమ్మలేదు, ఆ మాటను నిర్లక్ష్యం చేశారు. అందుకని అన్నాడు, మీరు నన్ను విసర్జించిదిరి కనుక, నా మాటలకు మీరు లోబడలేదు కనుక, నేను ఏమి చెప్పాను దాన్ని మీరు పాటించుకున్న లోకములను వాటిని ప్రేమించి వాటిని ప్రేమించారు కనుక మీరు విడవబడి మీరు ఏడుస్తున్నప్పుడు నేను నవ్వుతాను అన్నాడు. ఆయన నమ్మిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఎలా పడితే అలా ఏదో వర్తమానం నమ్మానంటే పరలోకం రాదు. ఏదో వర్తమానం నమ్మాను, ఇది సత్యమని అర్థమైపోయింది, ఎత్తబడిపోతానంటే ఎత్తబడవు. అన్నిటిలో కూడా నీ ఉంటేనే కొనుకోబడతావు తప్ప, లేకపోతే విడవబడు. నీ ఇష్ట ప్రకారం తీసుకెళ్తాడు ఆయన ఇష్ట ప్రకారం నడిస్తే తీసుకెళ్తాడు ఆయన నమ్మనిస్తాడు. నీ ఇష్ట ప్రకారం జీవిస్తే, నీ ఇష్ట ప్రకారం నడిస్తే ఆయన తీసుకొని వెళ్ళడు, ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆ కాలంలో ఆయన ఏమి చెప్పాడు దాన్ని ఆయన జరిగించాడు. ఆ ప్రజలప్పుడు వాళ్ళు నమ్మలేదు. అయ్యా మీరు ఓడలోకి రండి అని చెప్తే ఎవరు నమ్మలేదు. అంతం కాపోతుంది, నాశనం కాపోతుంది. మీ పనులు, మీ కార్యాలు ఏమైనా ఉన్నట్టయితే వెనకేసేయండి, వాటిని వదిలేసేయండి, వాటిని పక్కన పెట్టేసేయండి, మీరు వచ్చి రక్షణ పొందండి అని అంటే ఏం అర్థం కాదులేరా, ఇంకా సమయం ఉందలేరా, ఇంకా కాలం ఉందలేరా, ఇప్పుడు ఏమి అవ్వదులేరా అనుకొని వాళ్ళు ఏం చేశారు చెప్పండి? ఎవరు రాలేదు. అప్పుడు కొద్ది మంది మాత్రమే వెళ్ళిపోయారు. అప్పుడు జలప్రళయం వచ్చింది, చెప్పండి మొత్తాన్ని నాశనం చేసింది. ఆ జలప్రళయంలో పడిన తర్వాత అనుకుంటున్నారు, మరి మనము ఆ రోజుల్లో ఆ ఓడలోని ప్రవేశించి ఎంత బాగుండేదిరా, మనం ఆదివారం ఆరాధన కానీ మీటింగ్స్ అప్పుడు కానీ మానకుండా వెళ్ళేది ఎంత బాగుండేదిరా. ఈ పనులు మనల్ని ఇప్పుడు రక్షించవు. ఏమండి,
మనం నమ్ముకున్నటువంటి వాళ్ళందరూ కూడా మనం రక్షించరు. ఇప్పుడు మనము ప్రమాదంలో పడిపోయాం. అప్పుడు కనుక మనం ఆ విధంగా చేసినట్లయితే బాగుండేది. 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం మీటింగ్స్లో నేను చెప్తున్నప్పుడు ముందే చెప్పుకోవడం తెలీదా? ముందే వాళ్ళకి ఏం చేయాలి చెప్పండి. నేను ఈరోజు రాను 4 రోజుల క్రితమో ఎప్పుడో మనం బుధవారం ఆదివారం నాడు అన్నాను మీటింగ్స్ వచ్చని. నువ్వు అప్పుడే ఏం చేయాలి చెప్పండి? ఆ మీటింగ్స్ నువ్వు సిద్ధపడాలి. కానీ నీకు మీటింగ్స్ అంటే నిర్లక్ష్యం, లెక్కలేదు. నాకు మేము 2 రోజులు మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి మేము రావు అని ఆ రోజునే చెప్పుకోవాలి. కానీ ఏంటంటే నీకు లెక్కలేదు. నీకేం లేదు చెప్పండి, మీటింగ్ యొక్క విలువ నీకు తెలియదు. కాబట్టి నువ్వేం చేస్తుంటే నీ పనులు అలా కొనసాగించుకుంటూ ఉంటావు. ఆయన కార్యాన్ని జరిగించుకుంటూ పోతుంటారు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆనాడు ఒప్పుకోలేదు ఆయన, ఇప్పుడు కూడా ఒప్పుకోడు. ఆనాడు మార్త మరి విషయంలో ఒప్పుకున్నాడా? పర్లేదులేమ్మ మరియా, క్షమించదు, పర్లేదులే మార్త అన్నాడు ఆయన. మార్త అవసరమైంది ఒక్కటే అన్నాడు ఆయన. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఆ పోనీలే పనులు ఉంటాయి కదా, మరి రావడానికి కుదరలేదా? వినడానికి వచ్చి కుదరలేదా? ఏమ్మా మార్త రాలేదంటే పనులు ఉన్నాయండి, రాలేదండి. పోనీలేమ్మా, పర్లేదులేమ్మా, అది కూడా చేసుకోవాలి కదా, పోనీలే మరి మిమ్మల్ని చాలులే అని అన్నాడు ఆయన. అవసరమైనది ఒక్కటి ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందుకని లోకం ఏం చేస్తుంది? జయించేస్తుంది ఆ విధంగా. ఆయన సన్నిధికి రాలేవు, ఆయన ఆరాధించలేకుండా. నేను ఎత్తబాటు సమయం వరకు కూడా ఏదో చెప్తా ఉంటాను. నేను తర్వాత నేను విడవబడిన తర్వాత నీకు ఎవరు చెప్పకూడదు. మీకు అర్థమవుతుందండి? నేను కూడా తుఫానుగా ఉంది కదా, వర్షంగా ఉంది కదా, విశ్వాసానికి చెప్పొచ్చులే. అమ్మ వర్షంగా ఉంది కదా, లేట్గా పెట్టుకుందాంలే చెప్పొచ్చు కదా. నేను సమయానికి ఎందుకు రావాలి చెప్పండి? ఆయన నామనిస్తాం. అది నువ్వు వచ్చినా రాకపోయినా ఎత్తబాటు ఆరాధన జరుగుతుంది, సమయం ప్రకారం ఎత్తబాటు జరుగుతుంది, సమయం ప్రకారం ఆరాధన జరుగుతుంది. హల్లెలూయా. ఆ సమయం ప్రకారం ఎవరైతే ఆరాధనకు వస్తూ ఉంటారో ఆ సమయం ప్రకారం కూడా అదే విధంగా ఉండాలి, ఎత్తబడతారు. సమయం చాలా ప్రాముఖ్యమైంది. ఐచిత్రమైతే సాయంత్రం దాని గురించి మాట్లాడుతుంది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ముందుగానే చెప్పాడు ఆయన. ఆయన తప్పేమీ ఉండదు. ఉగ్రత రాబోతున్నాయా, నాశనం రాబోతున్నాయా ముందుగానే చెప్పాడు. కానీ ప్రజలు పట్టించు. మీటింగ్స్ కూడా ముందుగానే చెప్పడం జరిగింది. మీటింగ్స్ ఉంటాయి, మీరు సిద్ధపడండి, జాగ్రత్త, దాని గురించి ప్రార్థన చేయండి. బుధవారం కూడా చెప్పడం జరిగింది. ఆయన మీదకి నువ్వు ఏ నేరమో మోపలేవు. నువ్వు విడవబడిన తర్వాత, విడిచిపెట్టబడిన తర్వాత నువ్వు ఆయన మీద ఏ నేరమో మోపలేవు. ఎందుకనంటే ఆయన చెప్పాల్సింది ఆయన చెప్పాడు కాబట్టి ఆయన నామనిస్తాం. హల్లెలూయా. కాబట్టి పిల్లలు అందుకనే అన్నిటికంటే కూడా, అన్ని పనులన్నిటికంటే కూడా, అన్నిటికంటే కూడా ఆయన సన్నిధిలో ఆరాధించడం అనేది గొప్ప పని అయినది. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఈ ఆరాధన కోసం, ఆయన కోసము ఎన్నో వదిలిపెట్టేశారు, ఎన్నో కోల్పోయారు, ఎన్నో పనులు మానుకున్నారు. ప్రార్థనకు కానీ భక్తికి కానీ ఇబ్బందిగా ఉన్నట్లయితే నీకు 10,000 రావచ్చు, 10,000 వచ్చే పని అనుకోండి, నీకు లేకపోతే 20,000 వచ్చే పని అనుకోండి, లేకపోతే 5,000 వచ్చే పని అనుకోండి, లేకపోతే నీకు 15,000 రూపాయలు వచ్చే పని అనుకోండి. నీవు ఆరాధనకు ఇబ్బందిగా ఉందనుకుంటే ఏమండి 2,000 రూపాయలు ఇచ్చే పనికైనా వెళ్తావు, కానీ ఆరాధన రూపాయలు ఆయన నామనిస్తాం. అది ఆయన యొక్క ప్రేమ. అందుకని మనుషులు ఏం చేస్తున్నారండి? ఆయన కంటే ఎక్కువగా లోకాన్నే ప్రేమిస్తూ ఉన్నారు. ఆయన్ని ప్రేమిస్తున్నప్పుడు ఆయన సన్నిధిలో ఉంటారు. ఆయన మాటలు ఇప్పుడు గైకొంటావు. ఈ మీటింగ్స్ అంటే దాన్ని గైకొంటావు. ఆ వాక్యం గైకొనడమే ఆయన్ని ప్రేమించుట. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన వాక్యమును ఆయన నెరవేర్చగలిగినటువంటి సమర్థుడు. యెహోషువ కాలంలో ఆయన చెప్పాడు, ఇదిగో మీరు ఎరుకోని మీరు స్వాధీనపరుచుకుంటారని చెప్పాడు ఆయన. చూడండి, చెప్పినటువంటి వాడు ఎవరు చెప్పండి? నరుడు కాదు, మానవుడు కాదు.
మట్టిలో కలిసిపోయే మానవుడు కాదు, నీటి బుడగ లాంటి మానవుడు కాదు, అంతలో కనబడే అంతలో ఆవిరయ్యే మానవుడు కాదు. చెప్పిన వాడు ఎవరు అంటే భూమిని, సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రములను, సమస్త జీవరాశులను సృష్టించినటువంటి సృష్టికర్త ఆ మాట చెప్పాడు కనుక ఆ మాట చెప్పిన వాడు నెరవేర్చగలడని ఓ యెహోషువ ఎరిగి ఉన్నాడు. ఆయన నామములో హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఓ ఆ కాలములో పిల్లారా, రాహాబు అనే స్త్రీ మాత్రమే విశ్వాసంతో కనిపెట్టుకుని ఉంది. ఆమె ఎప్పుడు వస్తారా దూతలు, ఎప్పుడు నేను బయటికి వెళ్ళిపోతానా, ఎప్పుడు వస్తారా అని వారి కోసం కనిపెట్టుకుని ఉన్నప్పుడు ఒక సమయం వచ్చింది. ఆ సమయంలో పిల్లారా, ఆ వేరుని వారిని ఆమెను బయటికి రమ్మన్నప్పుడు, పిల్లారా అయ్యా ఇప్పుడు వచ్చారంటే అకస్మాత్తుగా ఇంకా పనులు ఉన్నాయ్యా, ఇప్పుడు మీటింగ్లు పెడితే ఎలా కుదురుతాయా, లేకపోతే ఇప్పుడు మీరు రమ్మంటే ఎలా కుదురుతుంది, నాకు ఇంకా పనులు ఉన్నాయి, నేను అన్ని చేసుకోలేదు, ఎన్ని చేసుకోలేదు అని ఏమైనా సాకులు చెప్పిందా, వంకలు చెప్పిందా? ఏమండి, మనుషులు ఏం చేస్తున్నారు, ఏ వంక దొరికిద్దా అని చూస్తుంటారు. నీకు అర్థమైందండి? ఏ వంక దొరికిద్దా? నువ్వు లోకంలో మనుషులకు భయపడుతున్నావు కానీ నువ్వు వాళ్ళకి భయపడిపోయి ఆ పనులు మానేయట్లేదు. కానీ నీకు సర్వశక్తిమంతుడు అంటే భయం లేదు. సర్వశక్తిమంతుడు అంటే భయం ఉందనుకోండి, ఆ ఆక అక్కడ వదిలేసి వచ్చేస్తాడు. అర్థమవుతుందండి? చచ్చిపోయాడు అక్కడ వదిలేసి వచ్చేస్తాడు. సర్వశక్తిమంతుడు అంటే భయం ఉంటే నీకు ఏది ఎక్కడున్నా కానీ దాన్ని అక్కడ వదిలేసి ఆయన సన్నిధికి రేపు నీ ఎత్తబడ్డానికి కూడా పైకి వెళ్ళేటప్పుడు ఏమంటావు చెప్పండి? టైం అయిపోయిన పైకి వెళ్ళేటప్పుడు నాకు ఇప్పుడు కొనుంది పని ఉంది అన్నప్పుడు ఇక్కడ ఉండిపోతాడు ఆయన. ఇది కైకుంటేనే అది జరుగుతుంది. ఇది కైకొనకపోతే జరగదు. ఇది నిలబడకపోతే వీటిలో ఉంటేనే ఎత్తబాటు జరుగుతుంది. నీ శరీరం మార్పు చెంది పైకి వస్తుంది. వీటిలో లేకుండా నీ శరీర మార్పు జరగదు. వాక్యంలో ఉంటేనే, వాక్యం పాటిస్తుంటేనే, ఆరాధిస్తూ ఉంటేనే. ఎందుకంటే 1000 పాలనలో ఆరాధన ఉంటుందన్నమాట. అందుకని ఆ పట్టణంలో ఎలాగ ఆరాధిస్తామో ఇక్కడ కూడా ఆ విధంగా ఆరాధించేవారుగా మారితేనే అక్కడ కుటుంబపడతారు. అప్పుడు పిల్లారా, చేత ఎత్తబడాలంటే ఆయన మాటను నువ్వేం చేయాలి చెప్పండి? దైవనాలి. ఆ మాట నెరవేర్చబడుతుంది. ఆయన నమ్మేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ రాహాబు అనే స్త్రీ ఏం చేసిందనండి, చెక్క 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 చెప్పగానే, అమ్మా ఇంకా నీ వాళ్ళు ఎవరనంటే పిలువు అన్నారు. అనగానే వాళ్ళ ఇంటి వాళ్ళకి వెళ్ళింది. అయ్యా, ఈ ఎరుకో పట్టణం కాల్చివేయబడబోతుంది, ఇది ఉండదంట, మీరు బయటకు వచ్చేసేయండి అని అంటే వాళ్ళు కూడా అలాగే చెప్పి వాళ్ళు కూడా ఆగకుండా అందరూ కూడా బయటకు వచ్చారు. బయటకు వచ్చారు. బయటకు రాగానే అప్పుడు ఏం జరిగింది చెప్పండి? ఓ గోడలు మోగాయి, ఎరుకో గోడలు కూలిపోయాయి. ఆ ఎరుకో గోడలు కూలిపోగానే అప్పుడు ఏం జరిగిందంటే ఇశ్రాయేలు వచ్చేసారు. ఆ పట్టణాన్ని ఏం చేశారు చెప్పండి? ఆయన చెప్పిన దానిని చేయగలిగినటువంటి సమర్థుడై ఉన్నాడు. ఆయన నామములో హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. ఆయన నెరవేర్చగలిగినటువంటి సమర్థుడు. పేతురు గారు ఉన్నారు. అప్పటి వరకు చేపలు పట్టాడు, ఏమీ పడలేదు. ఒక చేపలు వల వేసాడు, అలా వేసాడు, ఇలా వేసాడు, ఏమీ పడలేదు. ఎస్ఐ అన్నాడు, ఇప్పుడు వేయండి అన్నాడు. వాళ్ళు అన్నారు, మేము చాలా ప్రయాసపడ్డామండి, ఏమీ పడలేదు అని. ఆయనను నీ మాట చొప్పున ఆయన నామనిస్తాను. నువ్వు చెప్తున్నావు కాబట్టి ఆయన మాటని ఎప్పుడైతే వాడు లోపడ్డారో అప్పుడు వాడు ఏం పొందుకున్నాడు చెప్పండి? విస్తారంగా చేపలు పొందుకున్నారు. ఆయన నామనిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. విస్తారంగా చేపలు వచ్చేసాయి. ఆయన మాట గతించిందా? ఆయన మాటలు ఏమని చెప్పండి? శక్తి ఉన్నది. ఆయన నామనిస్తాం. లోబడుడు ద్వారానే ఆ గొప్ప కార్యాలు చూడగలుగుతారు. లోబడుడు ద్వారానే. ఇప్పుడు నీవు ఉన్నావు,
లోబడి వచ్చావు, ఈ వాక్యం వింటున్నావు, దీని ద్వారా ఏం పొందుకుంటావు చెప్పండి? నువ్వు ఆత్మీయంగా శక్తిని, ఎత్తబడే శక్తిని పొందుకుంటావా? ఆయన నా మనిషి వాక్యం వినడం వల్ల నీకేమొస్తుంది చెప్పండి? ఎత్తబడే విశ్వాసం వస్తుంది. 7 ఉరుములు అనమాట. 7 ఉరుముల వల్ల ఎత్తబడే విశ్వాసం అనమాట. పైకి కొనుకోబడే విశ్వాసము వచ్చేస్తుంది వర్తమానం వినడం వల్ల. అందుకని వాక్యం ఏంటంటే వినుట వల్ల విశ్వాసము కలుగును. వాక్యం వినడం వలన ఆ మాట వాళ్ళు విన్నారు కాబట్టి చేపలను వాళ్ళు పొందుకున్నారు. కాబట్టి పిల్లారా, వాక్యములకు వినడం వలన లోబడడం వలన ఒక్కటే. కాబట్టి వాక్యం వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది. విశ్వాసాన్ని బట్టి నువ్వు ఏం చేస్తావు చెప్పండి? లోబడడం అనేది జరుగుతుంది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు పిల్లారా, ఏలియాను చూడండి. ఏలియాను కనుక మీరు గమనించినట్లయితే ఏలియా కూడా ఆ సమయంలో అటువంటి శరీరమే కలిగి ఉన్నాడు. మనలాంటి ఆ యొక్క మరణకరమైన శరీరం. ఎందుకంటే మరణము అనగా మరణం ముళ్ళు ఏమైంది చెప్పండి? పాపము. మరణం యొక్క ముళ్ళు పాపము. అందుకే తేనెకి ఆ యొక్క ఒక ముళ్ళు మాత్రమే ఉంటుంది. ఒకరు పుట్టిన తర్వాత మళ్ళీ ఇంకొకరిది పుట్టలేదని. ఆ ఒక్క ముళ్ళు ఏమైపోతుంది చెప్పండి? ఎవరొకరు పుచ్చుకొని అది ఇరిగిపోతుంది. ఒక ముళ్ళు మాత్రమే ఉంటుంది తప్ప తర్వాత ఇంకా అదేమీ చేయలేదు. అలాగే సాతానుడు కూడా ఒక ముళ్ళును కలిగి ఉన్నాడు. వాడు అది మరణపు ముళ్ళు. ఆ ముళ్ళు మెస్సి ఏం చేశాడంటే విరిచేశాడు. ఆయన ఆ మరణపు ముళ్ళుని ఏం చేశాడు చెప్పండి? విరిచాడు. అది విరిచేయడం వలన ఆ మరణాన్ని జయించుకుని ఆయన ఏం చేశాడు? పైకి వచ్చేసాడు. ఆయన నా మనిషి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని పాపాన్ని జయించడమే మరణాన్ని జయించడం. ఎప్పుడైతే ఆ మరణాన్ని జయిస్తారో పాపం ముందు ఏమైపోయింది చెప్పండి? విరిగిపోయాడు. అది తుంచివేయబడినట్లు లెక్క. లేకపోతే అది ఒక విధంగా చెప్పాలంటే అది ఇంకా పూర్తిగా దాని నుండి దూరం అయిపోయినట్లు లెక్క. ఇంకా ముళ్ళిక ఉండదు. ఇక్కడ ఏలియా కూడా మనం చూస్తే ఏలియా మనలాగే ఉన్నాడు. మనలాంటి మరణకరమైన శరీరాన్ని కలిగి ఉన్నాడు. అతను ఎప్పుడొకప్పుడు చనిపోయే శరీరాన్ని కలిగి ఉన్నాడు. ఎందుకంటే మనుషులు ఎప్పుడొకప్పుడు చనిపోవాల్సిందే. ఎవరైనా డబ్బున్నోళ్ళైనా, డబ్బు లేనోళ్ళైనా, సైంటిస్టులైనా, లేకపోతే పెద్ద పెద్ద ఆటగాళ్ళైనా, పాటగాళ్ళైనా, యాక్టర్లైనా, ఎవరైనా కానీ ఈ శరీరం కలిగినటువంటి మనుషులు కానీ, ఈ శరీరంలో ఉన్నటువంటి జంతువులు కానీ ప్రతిది కూడా ఏమైపోతుంది చెప్పండి? చనిపోయేదే. ప్రతిది కూడా చనిపోయేటటువంటిదే. ప్రతి ఒక్కరు కూడా మరణించాల్సిందే. మరణం అనేటువంటిది ప్రతి ఒక్కరికి వచ్చేస్తాయి. అలాంటి మరణకర్మకు శరీరాన్ని ఆనాడు ఏలియా కలిగి ఉన్నాడు. అందుకనే మరణము నుండి ఆయన కాపాడగలిగిన వాడు. అందుకే మనం ఆయన ఎందుకు నమ్ముకున్నామనంటే మరణము నుండి కాపాడగలిగిన వాడు. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆయన వాక్యానికి లోబడరు, ఆయన ఆరాధనకు రారు, ఆయన చిత్త ప్రకారం జీవించరు. ఆ తర్వాత ఏ యొక్క బలహీనతలు లేకపోతే ఏమైనా కష్టాలు, ఇబ్బందులు అవి ఇవన్నీ వచ్చినప్పుడు ఏమైపోతారు చెప్పండి? కుయ్యో గొర్రు అంటారు ఆయన దగ్గర. ఆయన పట్టించుకుంటారు. ఎందుకంటే బైబిల్లో రాయబడి ఉంటుంది, నేను పిలిచినప్పుడు మీరు పట్టించుకోని లేదు కనుక మీరు మొదలుపెట్టినప్పుడు నేను పట్టించుకోను అన్నాడు ఆయన నా ప్రశ్న. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఆ ఏలియా మరణకరమైనటువంటి శరీరంలో కలిగి ఉన్నాడు, మరణించేవాడుగా ఉన్నాడు. కానీ ఏలియా పిల్లరా సర్వశక్తిమంతుల మాటకు లోబడ్డాడు. లోబడడం వల్ల అంటే ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. ఏది చేయమంటే అది చేసి, ఇలా నడవమంటే అలా నడిచాడు, అలా నడవమంటే ఇలా నడిచాడు, ఇలా చేయమంటే అలా చేశాడు, ఇలా వెళ్ళి చెప్పంటే చెప్పాడు. ప్రతిదీ కూడా ఎక్కడ కూడా కాదనలేదు, కుదరదనలేదు, వీలు పడలేదు అనలేదు, రేపు చేద్దామని అనలేదు, తర్వాత చూద్దామని అనలేదు. ఎక్కడ కూడా ఏలియా యొక్క జీవితంలో అలాంటివి లేలేదు. ఎక్కడ కూడా రేపు చూద్దాలే, తర్వాత చూద్దాలే, 10 రోజులు పోయాక చూద్దాలే, ఈరోజు కొంచెం నీరసం ఉంది, ఎల్లుండి చూద్దాలే,
ఇప్పుడే నేను ఊరు నుండి వచ్చాను, తర్వాత చూద్దాంలే, లేకపోతే ఇప్పుడే ఏదో కొంచెం జలుబు చేసినట్టుంది, ఎల్లుండి చూద్దాంలే. ఎక్కడ కూడా ఏలియా సర్వశక్తిమంతుడు చెప్పిన వాటి విషయంలో వాయిదా వేయలేదు, సాకులు చెప్పలేదు. నాకు ఈరోజు ఆ పని ఉంది, ఈ పని ఉందని కానీ ఎక్కడ ఎగ్గొట్టలేదు. ఏది కూడా సర్వశక్తిమంతుడు చెప్పిన మాటలు ఎక్కడ కూడా వాయిదా వేయకుండా సమస్తమును కూడా అతను నెరవేర్చేవాడుగా ఉన్నారు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఎలా పెడితే అలా ఉండే పని పరలోకం. ఏమండి, ఎలా పెడితే అలా ఉన్నా కానీ పరలోకం వెళ్ళే పని చాలా మంది వచ్చేస్తారు. అలా రారు, సమస్తమును నెరవేర్చిన వారే వస్తారు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఇక్కడ ఆ ఏలియా సర్వశక్తిమంతుడు తీరికి ఎరుకోకి వెళ్ళమన్నాడు, అర్థానికి వెళ్ళమన్నాడు. వెళ్ళాడా? లోపడ్డాడు కనుకని, సర్వశక్తివంతుని మాటకు లోపడ్డాడు కనుకని. ఎందుకంటే అది తీసుకొని వెళ్ళిపోతానని చెప్పాడు. లోపడ్డాడు కనుకని ఆయన ఒక శక్తిని పొందుకున్నాడు. ఇది లోపడకపోతే శక్తి రాదు. వాక్యం లోపడడం ద్వారానే శక్తి వస్తుంది. ఆయన మాటకు లోపడడం ద్వారానే శక్తి వస్తుంది, కార్యం జరుగుతుంది. కాబట్టి ఏలియా ఎప్పుడైతే లోపడ్డాడో అప్పుడు ఏం జరిగిందనండి, ఆ శరీరము మార్పు చెంది వెళ్ళిపోయింది. ఆయన హల్లెలూయా. మార్పు చెంది ఏమైపోయింది చెప్పండి? వెళ్ళిపోయింది. ఆయన పైకి ఆరోహణము అయింది. ఎందుకు అయింది అది? శక్తిని ఎక్కడ పొందుకుంది చెప్పండి? మరణమును విడిచి మరణం లేని శరీరాన్ని శక్తిని ఎక్కడ పొందుకుంది? ఆయన మాటలో. ఆయన హల్లెలూయా. ఆయన మాటలో నీ శరీరాన్ని మార్చే శక్తి ఉంది. నీకు అర్థమైందా? ఆయన మాటలో నీ రోగాన్ని తీసివేసే శక్తి ఉంది. ఆయన మాటలో నిన్ను పైకి తీసుకుని వెళ్ళే శక్తి ఉంది. ఆయన నమ్ముతారు. హల్లెలూయా. ఏ విధంగా శక్తిని పొందుకుంటామనంటే లోబడుట ద్వారానే. సర్వశక్తిమంతుడు పాత నిబంధనలో చెప్పాడు ఆయన, మీరు మీ మీద నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పాడు ఆయన. దానిని బట్టి వాళ్ళు ఏం చేశారంటే పెంతెకోస్తు పండుగ దినాన ఏమండి 120 మంది మేడగదిలో కూర్చున్నారు. చాలా మంది మెస్సయ్య వర్తమానం విన్నారు. చాలా మంది మీరు మేడగదిలో వెళ్ళి ప్రార్థన చేయండి, లేకపోతే ఆత్మ కూడా కనిపెట్టినారంటే చాలా మంది విన్నారు. కానీ ఆ పనులు ఈ పనులు ఈ పనులు ఆ పనులు పెట్టుకొని రాలేదు చాలా మంది. ఒక 120 మంది మాత్రమే వచ్చారు. మిగతా వాళ్ళు చాలా మంది స్వస్థత పొందిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే చనిపోయి తిరిగి లేచిన వాళ్ళు ఉన్నారు, ఆయన ద్వారా ఎన్నో కార్యాలు చూసిన వాళ్ళు ఉన్నారు, ఆయన వర్తమానాలు విన్నోళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళందరూ రాలేదు. కానీ ఆయన మాటకు లోబడింది ఎన్ని ఆలకించి వదిలేశారు చాలా మంది. ఆ పని ఉంది ఈ పని ఉంది వెళ్ళిపోయారు చాలా మంది. కానీ ఆ మెస్సయ్య మాటకి భయపడి లోబడి వచ్చింది మాత్రం 120 మంది మాత్రమే. ఆ 120 మంది మాత్రమే లోబడ్డారు. కాబట్టి పరిశుద్ధాత్మ అనే శక్తి వాళ్ళకి ఆయన ఆమరిస్తారు. హల్లెలూయా. బాగానే వచ్చింది చెప్పడు వాళ్ళు ఏకాత్మ, ఏక మనసు, ఏక హృదయము, ఒక ఇంటిలో అనేటువంటి ఆత్మ ఆ యొక్క మార్గమును తీసుకొచ్చింది. ఆయన ఆమరిస్తారు. హల్లెలూయా. ఎందుకని ఆయన సన్నిధికి రావడం ఏమొస్తుంది చెప్పండి? నీకు ఆయన ఆత్మని మీద కొమ్మరించబడుతుంది. ఆ దేశానికి సంబంధించిన వారు అనే ఏకాత్మ, ఏక మనసు, ఏక హృదయము వచ్చేస్తాయి. హల్లెలూయా. ఆ శక్తి వచ్చేస్తుంది ఇప్పుడు నీకు. ఆ శక్తి కలిగిన వారే శరీరం మార్పు చెంది పైకి వెళ్ళిపోతారు. ఎందుకంటే అంతకు ముందు పరిశుద్ధాత్మ రాకముందు ఒకరి మీద ఒకరు అసూయపడుతూ ఉండేవారు, ఒకరినొకరు హెచ్చించుకుంటూ ఉండేవారు, ఒకరి మీద ఒకరు గర్వంగా ఉండేవారు, ఒకరికొకరు నువ్వెంత అనుకుని ఒకరి తప్పులు ఒకరు పడుతూ ఒకరి తప్పులు ఒకరు పట్టుకొని మూతి ముడుచుకుంటూ ముఖం మాడుచుకుంటూ ఆ తప్పులు పట్టుకొని ఏమండి ఒకరినొకరు పట్ల ఒకరు ప్రేమ లేకుండా దయ లేకుండా ఆ తప్పులు పట్టుకొని ఈ తప్పులు పట్టుకుని ఒకరికొకరు దూరంగా ఉంటూ ఉండేవారు. మరి పరిశుద్ధాత్మ రాగానే ఏమైపోయి చెప్పండి? ఏక మనసు వచ్చింది, సమాధానం వచ్చింది, నీతి వచ్చింది, పరిశుద్ధాత్మ ఆనందము ఆయన ఆపరిస్తారు.
హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లలు ఆలోచించి, చాలా మంది నేను చాలా కరెక్ట్, భక్తిలో చాలా కరెక్ట్, ఏమండి నేను భక్తిలో చాలా కరెక్ట్, అన్నింటిలో చాలా కరెక్ట్గా ఉంటున్నాను. చాలా మంది ఆడవాళ్ళు మగవాళ్ళు చాలా మంది చెప్తూ ఉంటారు, కరెక్ట్ అయితే నువ్వు ఏనాడైనా ప్రార్థన మానకుండా నువ్వు కరెక్ట్గా రావాలి. ప్రార్థన ఏనాడు ఆదివారం కానీ, అన్నింటిలో కానీ, బుధవారం కానీ, శనివారం కానీ, మీటింగ్స్ అప్పుడు కానీ నువ్వు కరెక్ట్ అంటే మానకుండా వచ్చినప్పుడు ఆ వాక్యానికి లోబడుతున్నప్పుడు నువ్వు కరెక్ట్ అంటారు. ఆయన నమస్కారం. అదేవిధంగా కూరలో ఉప్పేసి చక్కగా ఉండి, లేకపోతే పనులు కూడా చాలా కరెక్ట్ చేసినంత కరెక్ట్ కాదు. మీకు అర్థమవుతుందండి? ఆయన వాక్యములకు లోబడి నడిచే వారిని ఏమంటారు చెప్పండి? కరెక్ట్గా నడవడం అంటారు, కరెక్ట్ అయిన వాళ్ళు అంటారు. ఆయన నమస్కారం. అదే ఈయన చాలా ఖచ్చితమైన వ్యక్తులు అంటే ఏమిటి? వాక్యం లోబడే వాళ్ళు అంటారు. ఆయన నామరిస్తారు. ఆయన మాట, ఆయన సర్శక్తి మంది చెప్పి దాన్ని చేస్తారా? అలా చేసేవాళ్ళు ఏమంటారు చెప్పండి? కరెక్ట్ అయిన మనుషులు, ఖచ్చితమైన మనుషులు అంటారు. ఆయన నామరిస్తారు. ఇప్పుడు ఈ రోజున బుధవారం, ఈ రోజున ప్రార్థన ఉంది, 9 గంటల ప్రార్థన ఉంది. 9 గంటల ప్రార్థన నేను ఆరంభించాను. ఇప్పుడు మీరు ఏమంటారు చెప్పండి? ఆయన చెప్పాడు కాబట్టి నేను చేస్తున్నాను, నా సొంతంగా చేయట్లేదు. అప్పుడు మీరేమంటారు? కరెక్ట్రా అంటారు, ఖచ్చితమేరా అంటారు. అవునా? సర్వశక్తి మంత్రుడు కూడా అలా ఖచ్చితమైన వాడు, ఆయన కరెక్ట్ అయిన వాడు. ఆయన నామరిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఆయన యొక్క కార్యాలలో, ప్రార్థనలో, ఆరాధనలో ఏమండి కరెక్ట్గా కనబడాలి. ఆయన నామరిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎవరైనా నువ్వు ఎక్కడికైనా పనికి వెళ్తున్నావు, పనికి ఉదాహరణ చెప్తాను. ఆ పనికి వెళ్ళినప్పుడు నీతో పాటు నువ్వు ఎవరో ఇద్దరు పిలిచావు పనికి రమ్మని. పిలిచినప్పుడు నువ్వు 9 గంటలకు పని అనుకోండి, 12 గంటలకు 1 గంటకు వచ్చేది నువ్వు ఊరుకుంటావా? సర్వశక్తి మంత్రుడు కూడా ఊరుకోడు. కరెక్ట్ అంటే ఏంటి? నువ్వు సమయానికి నీవు రావాలి. ఆయన గమనిస్తారు. వస్తానన్న సమయానికి వచ్చాడు, అది కరెక్ట్. అలాగ మాటను నెరవేర్చగలిగిన వాడు ఆయన ఒక్కడే. ఆయన పిల్లలు మాత్రమే నెరవేరుస్తారు. ఆయన సంతానం మాత్రమే. నష్టం వచ్చిన మాట తప్పని వారి వాక్యం చెప్తా ఉంది. నష్టం వచ్చినా సరే, నిందలు వచ్చినా సరే, సర్వశక్తివంతుని యొక్క మాటను వాళ్ళు తప్పరు. ఆయన వాక్యాన్ని మీరను ఆయన అమరుస్తారు. హల్లెలూయా. కాబట్టి ఆయన మాటని ఆయన నెరవేర్చగలిగినది సమర్థుడు. అందుకని 7 సంఘకాలం 7 దూతలు పంపించాడు. సమర్థుడు ఆయన. చెప్పి చేయనివాడు కాదు, చెప్పి మర్చిపోయేవాడు కాదు. మనమైనా మర్చిపోవచ్చు, ఆయన మర్చిపోడు. చెప్పి తర్వాత చూద్దాం, తర్వాత చేద్దామని అని సాయంత్రం చేస్తానని చెప్పి ఏమండి వారం రోజులు పోయాక చేసేవాడు కాదు ఆయన. ఏ సమయంలో ఆయన వస్తానన్నాడు, ఏ కాలంలో వస్తానన్నాడు, దాన్ని నా విధంగా నెరవేర్చేవాడు ఆయన నామరిస్తాడు. ప్రతి 2000 సంవత్సరాలకి ఆయన ఖచ్చితంగా తన కార్యములు జరిగించినవాడు ఆయన నామరిస్తాడు. అందుకని 2000 సంవత్సరాల ముగింపు 7వ దూత ఏలియాని, ఆ భయంకరమైన మహాదేవుడు రాకమునకు ప్రవక్తకి ఏలియాను పంపిస్తానన్నాడు. అదే విధంగా ఏలియా ఆత్మ బ్రహ్మాం గారి మీదకి వచ్చింది. ఆయన పుట్టినప్పుడే ఆయన మీదకు వెలుగు వచ్చింది. ఆయనను సుడిగాలి స్వరములు విన్నాడు ఆయన. ఆయన చాలా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు అనేకమైన ఆయన జీవితంలో జరిగాయి. సర్వశక్తిమంతుడు చెప్పినట్లుగానే ఆయన తన మాటను నిలబెట్టుకున్నాడు. ఆయన నామరిస్తాడు. మాట నిలబెట్టుకోవాలి. క్రైస్తవుడు అంటే మాట నిలబెట్టుకునేవాడు. క్రైస్తవుడు సర్వశక్తిమంతుడు ఏ విధంగా ఆయన మాట మీద నిలబడేవాడుగా ఉన్నాడు, ఆయన బిడ్డలు కూడా ఆయన మాట మీద నిలబడతారు. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన ఖచ్చితంగా నిలబడ్డాడు. ఏలియాను ఆయన పంపించాడు. ఆయన కొంచెం కూడా ఆలస్యం చేయలేదు. ఆయన ఎప్పుడు రావాలో అప్పుడే, ఏ సమయంలో రావాలో ఆ సమయంలోనే ఈ 2000 సంవత్సరం ముగింపులో వచ్చాడు. ఖచ్చితంగా ఆయన నామరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. 93లో ఇదిగో త్వరగా వస్తున్నానని చెప్పాడు. 95 రోజుల ముందు దిగి వచ్చాడు. ఆయన చెప్పినవాడు ఆయనే కాబట్టి ఆయన మాటను ఆయనే నెరవేర్చుకున్నాడు. ఆయన నామరిస్తాడు.
హల్లెలూయా. ఏ పుచ్చుకుగా వస్తానన్నాడు, ఆ మాట ఆయన నెరవేర్చాడు. ఆయన భరిస్తాడు. భూమి ఆకాశంలో గతించు వచ్చేమో గాని ఆయన మాట తప్పిపోదు. 2000 సంవత్సరాల ముగింపును తన కొరకు కనిపెట్టుకుని ఉండి వారు రక్షణ నిమిత్తమై రెండవసారి వస్తాడు. ఆ మాట చెప్పాడు. ఆయన రక్షించడానికి వస్తాడు. తర్వాత ఏం చెప్పాడు? నిద్ర మేలుకోని వేళను ఏమండి విశ్వాసులైనప్పుడు కంటే రక్షణ సమీపంగా ఉంది చెప్పాడు. ఆ మాట గతించిపోయినాయా? ఆ మాటలు నెరవేర్చకుండా పోయినా? నెరవేర్చబడుతూ ఉన్నాయి. ఆయన మాటను నువ్వు తప్పిపోవచ్చేమో, నీవు మర్చిపోవచ్చేమో, నువ్వు నిర్లక్ష్యం చేయొచ్చేమో. ఆయన మాటల్ని, ఆయన వాక్యాన్ని, ఆయన ఆరాధనని, ఆయన్ని నువ్వు నిర్లక్ష్యం చేయొచ్చేమో. కానీ ఆయన నిన్ను నిర్లక్ష్యం చేయలేదు. ఆయన మనిషి నీ విషయంలో ఆయన అశ్రద్ధ చేయలేదు. నీ విషయంలో ఆయన అజాగ్రత్తగా లేదు, వాయిదా వేయలేదు, ఏమీ వేయలేదు. 1996లో అకస్మాత్తుగా వస్తానని వాగ్దానం చేసిన ఆయన అకస్మాత్తుగా గురించి బయలుపరిచారు. తన లేఖను ఆయన నెరవేర్చుకున్నాడు. ఆయన హల్లెలూయా. కాబట్టి లేఖనలు నెరవేర్చబడతా ఉన్నాయి. ఆయన మాట తప్పిపోలేదు. ఆయన మాటలు గతించవు. ఈ రెండవసారి వస్తాను, ఇతరు మేల్కొని వెళ్ళను, విశ్వాసులైనప్పుడు కంటే రక్షణ సమీపంగా ఉంది, అకస్మాత్తుగా వస్తాను. దొంగ వల్లే వస్తానంటే చెప్ప పెట్టకుండా రావడం అనమాట. చెప్ప పెట్టకుండా ఆయన అకస్మాత్తుగా తీసుకొచ్చాడు 1990 ఇక్కడికి. మరి ఆ మాటలు నెరవేరినాయా లేదా? ఆయన గతించినయా? గతించాయి, నెరవేర్చబడతా ఉన్నాయి. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇవి ఎవరు రాశారు బైబిల్లో? ఆయనే రాశారు. నెరవేరుస్తుంది ఎవరు చెప్పండి? ఆయనే. కాబట్టి ఏదో నమ్ముకుంటే పరలోకంలో వెళ్ళిపోతాడు అనుకోకండి. ఆరాధనలు చేస్తేనే, వాక్యం వింటూ ఉంటేనే, ఆయన సన్నిధిలో ఆయన క్రియలు కలిగి ఉంటేనే అక్కడ వస్తారు తప్ప ఆరాధనలు మానేసి, ప్రార్థనలు మానేసి ఆయన నమ్ముకున్నాను కదా పరలోకొస్తాను కదా నీ భ్రమ. అలాగా కుదరదు. ప్రార్థన రాకపోయినా పర్వాలేదులే అని ఎక్కడ ఆయన ఆరాధించకపోయినా పర్వాలేదులే, మీరు ఆరాధించాలనే ఆయన పెట్టాడు. మీరు అర్థమైందా? కొంతమంది ఏమంటారంటే పరిశుద్ధాత్మ నన్ను ప్రేరేపించట్లేదండి. సర్వశక్తి మొదలు ప్రార్థన పెట్టాడని ఆయన పెట్టమని చెప్పినప్పుడు నేను అక్కడ నడిపించడానికి ఎవరు ప్రేరేపించాలి? పరిశుద్ధాత్మ ప్రేరేపించాలి. నీ ప్రేరేపించట్లేదంటే ఏం చేస్తుంది? దయ్యం. అది దయ్యం ఆయన సన్నిధికి రానియకుండా, నిన్ను ఆ విధంగా ఆయన ఆరాధించనీయకుండా ఆ దయ్యం నిన్ను ఆపుతుంది. నువ్వేమనుకుంటాడు? పరిశుద్ధాత్మ నన్ను నడిపించలేదు అనుకుంటున్నావు. పరిశుద్ధాత్మ నీలో ఉంటే పరిశుద్ధాత్మ ఆరాధన దగ్గర నేనేం చేస్తా చెప్పండి? పరిశుద్ధాత్మ నేను నడిపిస్తాను. పరిశుద్ధాత్మ కార్యం దగ్గర నేను నడిపించడం లేదంటే, ఆ వాక్యం నేను వెళ్ళనివ్వడం లేదంటే అది దయ్యమే. దయ్యం మాత్రమే నేను ఆ విధంగా ఆటంకము పరుస్తూ ఉంది. అప్పుడు పిల్లారా, సర్వశక్తిమంతుడు ఆయన కార్యమును ఆయన జరిగిస్తూ పోతున్నాడు. ఆయన చెప్పాల్సిందని కూడా చెప్తూ పోతున్నాడు. ఏమండి? ఆయన నెరవేర్చవలసిన వాటిని కూడా నెరవేర్చుకుంటూ పోతున్నాడు. ఆ రోజుల్లో కూడా మనుషులు పట్టించుకొని, ఈనాడు కూడా అనేక మంది పట్టించుకోవట్లేదు. కానీ పిల్లారా, ఆయన కార్యం ఆయన జరిగిస్తూ వెళ్తున్నారు. ఆయన నమ్మడిస్తారు. కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పినవి జరుగుతున్నాయా లేదా? జరుగుతుంది. ఆయన దినంలో జాములో గడిలో వస్తానన్నాడు. చెప్పింది జరిగిందా లేదా? జరిగిపోయింది. ఆయన నమ్మడిస్తారు. రక్షించడానికి వస్తానని చెప్పాడు. రక్షించడానికి వచ్చాడా లేదా? వచ్చాడు. కాబట్టి ఆయన చెప్పినవి కూడా జరుగుతుంది, రాబోయేది కూడా జరుగుతుంది. మనం ఎత్తబడిన తర్వాత ఇవన్నీ జరిగాయి కాబట్టి నేను అందుకే నమ్ముతాను. నా జీవితంలో ఆయన ఏం చెప్పాడో, ఏ నక్షత్రాల గురించి చూపించాడో, ఆ పరిచయం కూడా నన్ను పిలిచాడు కాబట్టి నా జీవితంలో జరిగింది కాబట్టి ఎత్తబాటు కూడా జరుగుతుంది. నేను ఎందుకంటే ఆ రోజుల్లో తెల్లవారుజామున పైకి లేచారు కాబట్టి నీతిమంతులు ఎత్తబడతారు. ఈ వర్తమానం నమ్మిన వారు ఎత్తబడతారు. నెరవేర్చబడడం చూశాను కాబట్టి నెరవేరిందంటే మిగతాయి కూడా నెరవేర్చబడతారు.
ఈ లేఖనాలన్నీ రెండవ రాత్రి లేఖనాలు నెరవేరుతున్నాయండి, మిగతావన్నీ కూడా నెరవేర్చబడతాయి. బైబిల్లో ఆయన చెప్పినవి జరుగుతూ ఉన్నాయంటే ఇవి కూడా జరుగుతాయి. ఆయన ఏలియా వస్తారని చెప్పారు, వచ్చారు, జరిగింది, మిగతా కూడా జరిగింది. కాబట్టి మనం ఎత్తబడిన తర్వాత చాలా మంది విడవబడతారు. ఎందుకనంటే ఆయన చెప్పిన మాటల ప్రకారమే తోస్తాడు. గుర్తించుకోండి, ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఆయన ప్రవక్తల ద్వారా వర్తమానికుల ద్వారా ఏమి చెప్పాడు దాని ప్రకారం ఉన్నారా లేదా అనేది మాత్రమే చూస్తాడు. ఆయన ఈ స్థానం ప్రకారం చూడు, గుర్తుపెట్టుకోండి. ఎందుకనండి ఆనాడు ఆ ప్రవక్తులు ఆ వర్తమానికుల మాట వినని వారే నశించిపోయారు ప్రతి కాలంలో. ఇప్పుడు కూడా వర్తమానికుల యొక్క మాట ప్రకారం ఉన్నారా లేదా, అంటే వర్తమానం ప్రకారం ఉన్నారా లేదా, ఆ ప్రవక్తలకు లోబడి నడిచారా లేదా, దాని ప్రకారమే చూస్తాడు. వేరే విధంగా చూడు, నీ ఇష్ట ప్రకారంగా, నీ ఆలోచన ప్రకారంగా చూడు. దీని ప్రకారం ఎవరైతే ఉన్నారో ఈ వర్తమానంకు లోబడుతూ ఈ యొక్క సేవకుడు ఏం చెప్పాడు దాని ప్రకారంగా ఎవరైతే ఉన్నారో ఎంతవుతుందండి ఆ వర్తమానం ప్రకారంగా, అప్పుడు వారు మాత్రమే ఆ వాక్యానికి సరిపోయి ఉంటారు. కాబట్టి వర్తమానానికి సరిపోయి ఉంటారు కాబట్టి వారి శరీరం మాత్రం లోబడి మార్పు చెంది పైకి వెళ్ళిపోతాయి. హల్లెలూయా. ఈ వర్తమానికుని ప్రకారము, ఆ మాట ప్రకారము లేదా వాక్య ప్రకారము ఎవరైతే ఉండరో వాళ్ళు విడిచిపెట్టారు. కారణం ఎందుకనంటే ఈ వర్తమానమే ఒక చేట. ఎందుకనంటే అయ్యగారి వర్తమానంలో కానీ బ్రహ్మంగారి వర్తమానంలో కానీ రెండు రకాలైన మనుషులు ఉన్నారు. అందుకనే ఇప్పుడు బుద్ధి లేని కన్నిక ఉంది, బుద్ధి కలిగిన కన్నిక ఉంది. బుద్ధి కలిగిన కన్నిక ఏం చేస్తా చెప్పండి, ఇప్పుడు ఈ వర్తమానాన్ని బట్టి ఆయనతో పాటు పైకి వచ్చేస్తాం. బుద్ధి లేని కన్నిక ఏమైపోతానండి, విడిచిపెట్టబడదు. అవి విడిచిపెట్టబడుతుంది. కాబట్టి పిల్లారా ఇప్పుడు కూడా ఆయన మాట ప్రకారమే జడ్జిమెంట్ జరుగుతుంది. ఆయన వాక్యం బట్టి ఏం జరుగుతుంది చెప్పండి, జడ్జిమెంట్ వాక్య ప్రకారం అదే చేతనం. వాక్యం మీద ఉన్నోళ్ళు ఎత్తపడతారు, లేనోళ్ళు విడిచిపెట్టబడతారు. కాబట్టి పిల్లారా పైకి కొనుకోబడేది కొద్దిమంది అయితే విడవబడేది అనేక మంది అనమాట. అప్పుడు ఈ విడవబడిన తర్వాత జరగాల్సిన లేఖనాలు అప్పుడు జరుగుతుంది. మాట గతించిపోదు. చాలా మంది అనుకుంటారే చర్మకాలం ఏమి రాదులే, ఉగ్రత ఏమి రాదులే, ఏమండి ఏమి నశించదులే, ఏమి అవ్వదులే, అలా చెప్తుంటారులే అనుకుంటారు. నాశనం అవ్వదులే, అర్థమవ్వదులే అనుకుంటుంటారు. మనం ఎత్తబడిన తరువాత మిగతా మోషే గారి గురించి లేఖనాలు ఉన్నాయి. వాళ్ళు వస్తారని వాళ్ళ గురించి ఆయన మాట ఇచ్చాడు. ఆ మాటని ఎందుకంటే శ్రమ కాలంలో 1,44,000 యూదులను రక్షిస్తానని ఆయన మాట ఇచ్చాడు. వారు ఆ స్వదేశానికి చేర్చబడ్డారు. ఇప్పుడు వాళ్ళ దేశంలో ఉన్నారు. వాళ్ళు రక్షించడానికి ఆయన ఆ మోషేని పంపిస్తాడు. కాబట్టి అప్పుడు ఆ మాట నెరవేర్చబడుతుంది. అది ఖచ్చితంగా జరుగుతుంది. ఆయన ఎంతగాడు జరుగుతుంది. అలాగే మోషే రావడం అనేది కూడా జరుగుతుంది. ఇప్పుడు విడవబడిన వారందరూ కూడా, విడిచిపెట్టబడిన వారందరూ కూడా, అంటే ఆయన కంటే ఎక్కువగా లోకములో ఉన్న వాటిని ప్రేమించిన వారందరూ కూడా, అందుకని లోకములో వాటిని ప్రేమించుకొని అట్టి వారిలో ఆయన ప్రేమ ఉండదని వాక్యం చెప్తా ఉంది. మొదటగా అన్నిటికంటే ఎక్కువగా ఆయన్నే ప్రేమించాలి. ఎందుకంటే రెబ్బకా చూడండి, అన్నిటికంటే ఆయన్ని ఎక్కువగా ప్రేమించి, అందరికంటే ఎక్కువగా ఆయన్నే ప్రేమించింది అన్న. అలాగే లోతు కూడా అందరికంటే కూడా లోతు ఆయన్ని ఎక్కువగా ప్రేమించాడు. మీకు అర్థమవుతుందండి. అందరికంటే సదులోకమ్మల కంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళకంటే, అందరికంటే కూడా రెబ్బకా, లోతు వీళ్ళందరూ కూడా ఎక్కువగా ప్రేమించారు. అలాగే రాహాబు అనే స్త్రీ కూడా సొదొమ చెల్లులు అందరికంటే కూడా ఎక్కువగా ప్రేమించింది. కాబట్టి బయటకు వచ్చేసారు. వాళ్ళందరి మీద ప్రేమ ఉంటే బయటకు రాదు, అవన్నీ వదిలి బయటికి రాదు. అందుకనే మరీ కూడా అందరికంటే ఎక్కువగా, అంటే ఆ యొక్క మార్త కంటే అందరికంటే ఎక్కువగా మెస్సీని ప్రేమించింది, వాక్యాన్ని ప్రేమించింది. అన్నిటికంటే ఆ పనులన్నిటికంటే ఆయన ఎక్కువగా ప్రేమించింది, ఆయన సంతృప్తి. అలాగే ప్రేమించేవారు పైకి పొందుకోబడతారు. అందుకని ఈ రెండవ రాజుల తలరాయి ప్రేమ అనేది పొందుకున్నప్పుడు అందరికంటే ఎక్కువగా ఆయన ప్రేమిస్తారు, పైకి పొందుకోబడతారు, వాళ్ళు ఎత్తబడతారు. కాబట్టి పిల్లరా, ఇక విడవబడే వాళ్ళు ఏంటంటే 1,44,000 మంది రక్షించబడతారు.
చాలా భయంకరమైన శ్రమ వస్తుంది. ఇప్పుడున్నట్టుగా ఉండదు. రాబోయే రోజులు చాలా భయంకరంగా ఉంటాయి. మోషే నేను వస్తారు. ఐగుప్తు దేశంలో చూడండి భయంకరమైన శ్రమలు ఒకవైపు వడగండ్లు, పెద్ద పెద్ద వడగండ్లు, వాళ్ళు ఎత్తి మీద పట్టుకుని చనిపోయి కప్పలు ఏమండి. చాలా భయంకరమైన పరిస్థితి అక్కడ ఐగుప్తు దేశంలో. తెగుళ్ళు చాలా ఘోరము, చాలా భయంకరము. ఏలియా దినాల్లో కూడా వర్షాలు లేవు. ఇప్పుడు పడుతున్నాయి, అప్పుడు పడవు, ఆగిపోతాయి, వర్షాలు ఆగిపోతాయి. ఎందుకంటే వాళ్ళకి ఆ శక్తి ఉంటుంది అన్నమాట. మోషే ఎలాగైతే శక్తి కలిగి ఉన్నాడో, మోషే చూడండి కప్పలు కలగమంటే కప్పలు కలిగాయి. మొదటి సంతానము నశించుతుందంటే నశించాడు. శక్తి ఉంటుంది వాళ్ళ నోట్లో. బైబిల్ చెప్తా ఉంది ఆ విధంగా. ప్రకటన 11వ అధ్యాయంలో ఉంది. వాళ్ళ నుండి వాళ్ళ మాట అంత శక్తి కలిగి ఉంటుంది అన్నమాట. ఆ మోషే ఏమి చెప్తే అక్కడ జరిగింది. వడగండ్లు పడతాయంటే పడ్డాయి. ఏది చెప్తే అది జరిగింది. ఆ శ్రమను తట్టుకోలేక, బాధలు తట్టుకోలేక వాళ్ళు ఎక్కడ చూసినా కానీ రోదనే, ఏడుపే, చావు కేకలే, చావు ఏడుపులే. ప్రతి ఇంట కూడా మరణించిన వాళ్ళు ఆనాడు పిల్లరా ఎక్కడ చూసినా కానీ ఏడుస్తున్నోళ్లే. ప్రతి ఇంట్లో కూడా బాబోయ్ బాబోయ్ బాబోయ్, ఆడు చనిపోయారని, వీళ్ళు చనిపోయారని, వాళ్ళు అలా అయ్యారని, వీళ్ళు అలా అయ్యారని ఒకటే. ఇప్పుడు ఉక్రెయిన్లో కూడా యుద్ధం వచ్చింది. జనం ఒకటే ఏడుస్తున్నారు, ప్రాణాన్ని కాపాడుకుంటున్నారు, ఆస్తులను వదిలేసి ఎటువంటి పరుగులు చేస్తున్నారు. రేపు 3వ ప్రపంచ యుద్ధం వస్తే అదే ప్రపంచం అదవుతుందండి. అప్పుడు వీళ్ళు నమ్ముకున్నటువంటి ఉద్యోగాలు కానీ, పనులు కానీ, పదవులు కానీ, రాజకీయాలు కానీ, పేరు కానీ ఏమీ వీళ్ళు రక్షించలేదు, ఏమీ వీళ్ళని కాపాడలేదు. అంత భయంకరమైన పరిస్థితి భూమి మీదకి రాబోతా ఉంది. ఏలియా వచ్చి ఆయన వర్షం కురవకుండా చేయాలి, కానీ వర్షం కురవకుండా ఆగిపోతుంది. 3.5 సంవత్సరాలు భూమి మీద భయంకరమైన శ్రమలు వస్తాయి. తాగడానికి నీరు ఉండదు, తినడానికి ఆహారం దొరకదు. నీరుంటేనే నువ్వు ఏదైనా వంట వండుకోవాలన్నా, పంటలు పండాలన్నా, జంతువులు బ్రతకాలన్నా గాలి తర్వాత నీరు ఉండాలి, నీరు తర్వాత ఆహారం ఉండాలి. చాలా భయంకరమైన పరిస్థితి భూమి మీదకి వచ్చాయి, జరుగుతుంది. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. ఆయన మాట ఎప్పుడూ తప్పిపోదు. ఎందుకంటే ఆయన చెప్పినవి కూడా జరుగుతూ ఉన్నాయి. ఇశ్రాయేలు స్వదేశానికి వచ్చేసాం. గతవుతుందండి. బ్రహ్నాం గారు చెప్పాడు, ఆయన ఒక స్త్రీ అమెరికాను వెళ్ళడానికి వస్తుంది అంటే మొత్తం 7 దర్శనాలు చూశాడు. 6వ దర్శనంలో అంటే 5 దర్శనాలు నెరవేరాయి. 6వ దర్శనంలో ఒక స్త్రీ వస్తుంది. ఆమె ఎలాంటి వస్త్రాలు ధరించకూడదో కూడా సర్వశక్తిమంతుడు చూపించాడు. ఈనాడు ఆమె ఒక అధ్యక్షురాలైనా కావచ్చు, లేకపోతే ఉపాధ్యక్షురాలైనా కావచ్చు అని చెప్పాడు ఆయన. అంటే వైస్ ప్రెసిడెంట్ అయినా కావచ్చు అన్నాడు ఆయన. ఇప్పుడు ఆమె వచ్చింది. నెరవేరుతున్నాయి ఆయన చెప్పినవన్నీ కూడా. ఇక అర్థమవుతుందండి. ఇప్పుడు అమెరికా వెళ్ళడానికి రోమన్ క్యాథలిక్ ప్రెసిడెంట్ వచ్చాడు. మనకి ఇక్కడ మోడీ ఎలాగో అక్కడ రోమన్ క్యాథలిక్ సంబంధించిన వాడు. అలాగే పోప్ ఫ్రాన్సిస్ కూడా ఆ యొక్క అమెరికా ఖండాలకు సంబంధించిన వాడు. అతను అన్నీ కూడా ఆయన చెప్పినవి కూడా నెరవేరుతుంది. 7వ దర్శనంలో అమెరికా కనపడలేదు, బూడిదిగా మారిపోయింది అన్నాడు. అది నెరవేర్చబడాల్సింది. అన్ని దర్శనాలు నెరవేరాయి, ముగింపుకు వచ్చేసాం. అందుకని పిల్లారి రక్షణ కోసం బైబిల్లో భక్తులు ప్రాణాలు పోగొట్టుకున్నారు, రంపాలతో కోయబడ్డానికైనా సిద్ధపడ్డారు. మీరు ఆయన నామాన్ని విడిచిపెట్టేయండి అని అంటే, మేము ఆయన నామాన్ని మేము వదిలిపెట్టలేము, అయితే మిమ్మల్ని రంపాలతో కోసేస్తామంటే కోయండి, కానీ మేము ఆయన వదిలిపెట్టలేమన్నారు. మీకు అర్థమవుతుందండి. చర్మాన్ని ఒలిచేశారు, దానికోసం వాళ్ళు ప్రాణాలు పెట్టడానికి ముందుకు వెళ్ళిపోయారు. వాళ్ళు అరణ్యములోనే, సొరంగాల్లో అయినా, కొండ గుహల్లోనైనా మేము నివసిస్తాం, కానీ మేము ఆయన వదిలిపెట్టలేమన్నారు. వాళ్ళు విడిచిపెట్టలేమన్నారు. వాళ్ళు ఆయన్ని మేము ఆరాధించకుండా మారలేమన్నారు. కానీ నువ్వైతే హ్యాపీగా ప్రార్థన మానేస్తున్నావు, హ్యాపీగా నువ్వు పనులకు వెళ్ళిపోతున్నావు. నువ్వు ఇక్కడ ఆరాధన జరుగుతూ ఉంటే నువ్వు ఎక్కడెక్కడో పనులు చేసుకుంటూ ఉంటున్నావు. అర్థమైందా?
ఆ రోజుల్లో వాళ్ళు ఆయన కోసం దేన్నైనా వదిలేశారు. వాళ్ళు పడవలేంటి, వలలేంటి అన్ని కూడా విడిచిపెట్టేశారు. అయ్యో వలలతో మేము ఒప్పందం పెట్టుకున్నాం, లేకపోతే పడవలతో మేము ఒప్పందం పెట్టుకున్నాం, ఇదిగో నేను వెళ్ళకపోతే ఆయన ఒప్పుకోడు అని వెళ్ళిపోలేదు. మనుషులకు భయపడుతున్నారు, మనుషులకు భయపడి వెళ్ళిపోలేదు. వాళ్ళు వదిలిపెట్టేశారు, ఆయన పోషిస్తారు. అందుకనే వాళ్ళంతా విశ్వాసంతో చేశారు కాబట్టి వాళ్ళ పట్ల అదే విధంగా కార్యాలు జరిగించాడు ఆయన. హల్లెలూయా. నువ్వు నిలబడితే ఆయన చేస్తాడు. నువ్వేమి నిలబడవు, నీకేమో అంత నమ్మకం ఉండదు, నీకు అంత విశ్వాసం ఉండదు. అదవుతుందండి. వాళ్ళు ఆ రోజులో నిలబడ్డారు కాబట్టి ఎవరు 3 యూదులు ఉన్నారు. ఆ 3 యూదులు విగ్రహారాధన చేయకూడదు సర్వశక్తి మంది చెప్తే వాళ్ళు నిలబడ్డారు. తీసుకెళ్ళి మిమ్మల్ని సింహాల గుహలో పడేస్తామని కానీ అయినా పర్లేదని నిలబడ్డారు. వాళ్ళు ప్రాణాలు పోయినా పర్లేదని నిలబడ్డారు. అంటే ప్రాణాలకు తెగించారు. వాళ్ళు ప్రాణాలు పోయినా పర్వాలేదన్నారు. కాబట్టి వాళ్ళని ఆమె ప్రాణాలకు తెగించిన వారిని ఆయన రక్షించువాడుగా ఉన్నాడు. ఆయన నామస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చివరి కాలంలో నువ్వు రక్షించబడాలంటే నీ ప్రాణాన్ని నువ్వు లెక్క చేయి. ఆ అపోస్తలుల కాలంలో మనం చూస్తే వాళ్ళు కలిగి ఉన్న సాక్ష్యం ఏమిటంటే వాటి ప్రాణమును వాళ్ళు ప్రేమించారు. ఆయన నామస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేం చేస్తున్నావు? ఈరోజు వెళ్ళకపోతే నేనేమి తింటానా, ఏమి త్రాగుతున్నా అని నీ ప్రాణాన్ని గురించి నువ్వు ఆలోచిస్తూ ఏమండి దానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి నీవు ఆయన నిర్లక్ష్యం చేస్తున్నావు కనుక నీ జీవితంలో ఆయన ఏమి కూడా ఆయన ఒక అద్భుతము కానీ ఒక ఆశ్చర్యకార్యము కానీ ఏమండి ఆ యొక్క మోషే జీవితంలో చేసినట్లుగా, ఏలియా జీవితంలో చేసినట్లుగా, ఏమంటే 3 యూదుల జీవితంలో చేసినట్లుగా, దానియేలు జీవితంలో చేసినట్లుగా వీళ్ళు నీ జీవితాల్లో అలాంటి కార్యాలు ఏమి చేయలేకపోవడం కారణం చెప్పండి. నువ్వు నిలబట్టలేదు కాబట్టి ఆయన నమ్మేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు నిలబడ్డారు కాబట్టి ఆ కార్యాన్ని ఆయన జరిగించారు. ఆయన నమ్మేస్తారు. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి. ఆయన మాటను ఆయన్ని నెరవేర్చుకునేవాడుగా ఉండాలి. నీ భయంకరమైన శ్రమకాలం రాబోతా ఉంది. ప్రపంచంలో ఉన్న అనేక దేశాలు బూడిద కుప్పగా మారిపోతాయి. పిల్లారా వాళ్ళు కలిగి ఉన్నవన్నీ కూడా బూడిద కుప్పగా మారిపోతాయి. ఆ శ్రమకాలంలో విడిచిపెట్టబడిన తర్వాత యూదులు తప్ప ఇంకెవరు కూడా రక్షణ. అన్ని జనులకి ఎవరికి ఈ సువార్తను తులసివేసిన వారికి ఎవరికి కూడా రక్షణ ఉండదు. ఇంకా చెప్పేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. మీరు అడిగేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఇదిగో నువ్వు ఈరోజు ప్రార్థన రాకపోతే ఎందుకు రాలేదు, నువ్వు ప్రమాదంలో పడిపోతావు. ఆయన వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు, ఆరాధన నిర్లక్ష్యం చేస్తున్నావు. ఆయన సన్నిధిలో నువ్వు స్తుతిస్తూ పాటలు పాడుతూ ఆయన వాక్యం వింటూ గడపడాన్ని నువ్వు ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నావు, నీకు భయం లేదు అని ఇప్పుడు చెప్పేవాడు నాకు. రేపు నీ విడవబడిన తర్వాత ఎవరు చెప్పరు. చదువుతుందండి, ఎవరు చెప్పరు. అయ్యో ఆయన సన్నిధిలో నేను ఆయన మాట్లాడుతుంటాడు, ఆ మాటలను నేను నిర్లక్ష్యం చేశానే, ఆయన సన్నిధిలో ఆరాధన చేయడం, పాటలు పాడడం, ఆరాధన చేయడం నిర్లక్ష్యం చేశానే అనే బాధ, భయము అది పోగొట్టుకోకూడదని కానీ ఏమీ ఉండదు. హ్యాపీగా మానేస్తున్నాడు, సంతోషంగా మానేస్తున్నాడు. ప్రమాదంలో పడతావు సుమా, ఇవన్నీ ఆయన చూస్తూ ఉంటాడు. వీటన్నిటి కూడా ఆయన బహుమానం ఇస్తాడు. ఆయన నామస్తాడు. హల్లెలూయా. నువ్వు ఈ రోజున ఇక్కడికి వచ్చావు, ఏదో పోగొట్టుకుని పనులు పోగొట్టుకుని నువ్వు ఇక్కడికి వచ్చావు, దాని ప్రతిఫలాన్ని ఇస్తావు. ఆ ప్రతిఫలాన్ని ఆశించి నువ్వు వచ్చావు, ఆయన నామస్తావు. లోకంలో ప్రతిఫలాన్ని ఆశించి ఈ ఆత్మ సంబంధం, పరలోక సంబంధమైన ప్రతిఫలాన్ని పోగొట్టుకున్నారు చాలా మంది ఈ లోకంలో, ప్రపంచంలో. అప్పుడు పిల్లరా ఈ ప్రతిఫలం పొందుకుని వారు ధన్యులు. తల ఉంచుకొని మనం ప్రార్థన చేసుకోవాలి. స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన.